Namaste and welcome to the season 2 of Permit Room. Ivalti mana guest one of the best actors that we have in our generation right now. సముద్రగని గారు సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను సార్. మీరు తెచ్చిన ఎనర్జీకి అంటే మీరు వచ్చిన విధానం, మీరు మాట్లాడే విధానానికి నాకు ఇంకా నా లోపల కూడా నేను బేసిక్గా అరుస్తుంటాను సార్. మైక్ ఉన్నా కూడా మైక్ లేకపోయినా డైరెక్ట్ యూట్యూబ్లతో మాట్లాడేసేలాగా అరుస్తుంటాను నేను. సో మీ ఎనర్జీ కూడా యాడప్ అయిపోయి ఎనర్జీదా మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. నాకు మిమ్మల్ని చూసిన చాలా ఎనర్జీ వచ్చింది. యంగ్స్టర్స్ యూత్ కదా, అందుకే అలా ఓరు అలా పట్టుకుంటేనే అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. డెఫినెట్లీ సార్. మిమ్మల్ని చూస్తుంటే అంటే సార్ యు ఆర్ లుకింగ్ వెరీ ఫిట్ అండ్ అసలు మొత్తం రోజు వర్కౌట్ చేయలేదండి, ఫీవర్ వచ్చింది. వర్కౌట్ చేయకపోతే నేను ఉన్నారు సార్ మీరు. వావ్ 2 days అయింది. 2 days వర్కౌట్ చేయలేదు, అదే పెద్ద గిల్టీగా ఉంది. రేపు చేసేద్దాం. సూపర్ సార్. అంటే గిల్ట్ వచ్చినా కూడా ఇక్కడ ఇటు పక్క ఏం అవ్వట్లేదు సార్. ట్రై చేసినా కూడా వర్కౌట్ ఏదో ఒక విధంగా స్కిప్ చేసేద్దామా సర్లే ఇవాళ అని చెప్పి. సో వాట్ యూ డూ? ఇట్లా మోటివేషన్ రోజు ఉండాలంటే ఏమనుకుంటారు సార్ మీకు మీరు? అంటే వర్కౌట్లకు కానీ దేనికన్నా మనం ఏదో విషయానికి తయారైగానే ఉండాలి సార్. మనం విషయానికి ఆశపడామంటే ఆ విషయానికి మనం క్వాలిఫైడ్గా ఉండాలి. నా ఒక్కొక్క రోజు వర్కౌట్ చేయగానే ఏదో ఒకటికి మనం రెడీ అవుతూనే ఉన్నాము. ఆ ఏదో ఒకటి మనల్ని వెతికి వస్తుంది. అది రాగానే మనం క్వాలిఫైడ్గా ఉండాలి. అందుకే ఓకే, అది ఏమినది మనకు తెలియదు. సో ఇప్పుడు మీరు యాక్టర్ లాగా మీ స్క్రీన్ మీద కనపడాలి కాబట్టి మీరు అది కాదు, దానికి ఈ ఫిట్ చాలు. దీనికన్నా ఓ ఫిట్ అంతే, దీనికన్నా ఏదో గొప్ప విషయం మనం వెతికి వస్తుంది. అలానే ఒక ఎక్స్పెక్టేషన్తోనే తిరుగుతున్నాను. ఓకే ఓకే. అండ్ మరి ఇప్పుడు డైరెక్టర్గా మీరు సినిమాలు చేస్తున్నప్పుడు సార్ అప్పుడు ఎలా ఉండేది మైండ్ సెట్? అంటే అప్పుడు దేనికోసం రెడీగా ఉండాలి అన్నట్టు అనుకునేవారు? అప్పుడు కూడా వర్కౌట్ చేస్తా. అప్పుడు కూడా ఇప్పుడు ఫిలిం అయింది స్కూల్ బస్, అలానే ఫిలిం. దానికి కూడా మీ దగ్గర పర్మిట్ రూమ్కి వస్తాను. డెఫినెట్లీ సార్. ఆ స్కూల్ బస్ అనేది ఎలా అంటే ఇప్పుడే అయింది, ఆల్మోస్ట్ ఫైనల్ వర్క్ జరుగుతుంది. ఓకే. పిల్లల్ని ఇంట్లో మాట్లాడడానికి అలౌ చేయడం లేదు. ఇంట్లో మాట్లాడితే నోరు మూయినారు, స్కూల్లో పోయి మాట్లాడితే షటప్ అన్నారు. అక్కడ ఇంగ్లీష్లో చెప్పారు. పిల్లలు ఎక్కడ మాట్లాడతారు? ఆ బస్ ట్రావెల్లో స్కూల్లోంచి ఇంటికి రావచ్చు ఆ గ్యాప్, ఇంట్లో నుండి స్కూల్కి వెళ్ళా గ్యాప్లో ఆ డ్రైవర్తో మాట్లాడతారు. వాళ్ళ బాధలు, ఓకే, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ ఇంట్లో జరిగే ప్రాబ్లం, ఇవన్నీ షేర్ చేసుకోవడమే ఒక ఫిల్మ్. ఓకే, ఇంట్రెస్టింగ్ సార్. యువర్ డైరెక్టింగ్ దట్? యా, మనం డైరెక్ట్ చేసుకున్నాం. ఆ స్కూల్ బస్ డ్రైవర్గానే మనమే యాక్ట్ చేసుకున్నాం. అరే సూపర్ సార్. అది ఇప్పుడే అయ్యింది. ఆ పని ఫైనల్ వర్క్ జరుగుతుంది సార్. ఇలాంటి అంటే మంచి మీరు డైరెక్ట్ చేసేటప్పుడు మంచి టాపిక్లు పట్టుకుంటారు సార్, అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అది ఎప్పుడు మంచి టాపిక్ వస్తేనే డైరెక్షన్ చేస్తాం. అది పాయింట్. దానికోసం కొంచెం వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి అది పెండాలి. చాలా స్క్రిప్ట్ వచ్చి ఫస్ట్ హాఫ్ వరకు వచ్చేసి మనకే తెలుస్తుంది. సడన్గా ఇప్పుడు మనం రాసిన విషయం మనం రాసి పెట్టేసి 1 month తర్వాత దాన్ని తిరిగి చూస్తే కొంచెం అలా ఉంటే పక్క పెట్టేయాలి. ఓకే, పట్టేసి కొత్తగా రాయాలి. ఆ 1 month తర్వాత తీసి తిరిగి చూడంగానే కూడా ఓ ఎగ్జైట్మెంట్ ఉంటే అది మంచి స్క్రిప్ట్. ఓకే. మనం ఏదో ఎమోషన్లో ఇప్పుడు ఓ ఫిల్మ్ చూసాం, వైట్లేదు మన కాంతారా చూసేసి నైట్ వచ్చి 2 o'clock వచ్చి మనం స్టోరీ రాయాలి. అలా చెప్పి ఏదో ఒకటి ఫాస్ట్గా రాసేసాం. రాసేసి 3 days తర్వాత చూస్తే ఇది ఒకటి దీని అది అప్పుడు అలా ఓ ఫిలిం మనం అలా ఎగ్జైట్ చేసి మనం తిరిగి వెళ్ళి కాంతారా చూసేసి చప్పట్లు కొట్టేసి సైలెంట్గా ఉండిపోవాలి. మనం కొత్తగా ఒకటి అలాంటిదే ఒకటి ట్రై చేస్తాం. అంత రాదు అది. కాంతారా అది ఒకటే ఒకటి. మనకు తెలిసిన విషయం చేయాలి. అలా ఒకటి రాగానే మనకు తెలిసిన విషయం ఏమి, స్కూలు పిల్లలు, ఓ మంచి ఫాదర్ ఎలా ఉంటాడు, ఈ సొసైటీ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయం మనకు తెలిసిన విషయం, దానిలో ఓ విషయం కనిపెడతాం. అలాగనే ఇప్పుడు మన లైఫ్లో మనం చూసిన విషయం. ఇప్పుడు నా కొడుకు నా దగ్గర ఒక క్వశ్చన్ అడిగాడు, నాకు ఆన్సర్ తెలియట్లేదంటే నా ఆన్సర్ వెతుకుతా, వాణి కూడా పట్టుకొని ఆన్సర్ వెతికినే తిరిగి కడిసి మనకు తెలియని విషయం వాడు ఒకటి అడిగేశాడు, దానికి ఆన్సర్ వెతికి పట్టి వానికి ఆ విషయాన్ని నేర్పించగానే మనం కూడా నేర్చుకుంటున్నాం.
ఇది ఓ గ్రేట్ హ్యూమన్. వాడు మనకు తెలియని క్వశ్చన్ అడిగిన ఉన్నాయి రాయ్ నోర్మోయ్ ఏంటికి నీ ఏజ్కి తగ్గన మాట్లాడాలి ఏంటి మాటలు ఇది ఇలా అని చెప్పి వాడిని ఆఫ్ చేసి ఎందుకంటే వీడికి తెలియదు. అలాంటప్పుడు మీరేం చేస్తారు సార్ అంటే అడిగితే వాడిని తీసుకెళ్ళిపోతా. ఒకసారి వాడు క్వశ్చన్ అడిగి వాడిని తీసుకు టీచర్ దగ్గర వెళ్ళి ఓ మాస్టర్ దగ్గర వెళ్ళి మాస్టర్కి తెలియట్లేదు అక్కడ నుంచి అలానే తిరిగి తర్వాత ఓ లైబ్రరీకి వెళ్ళి అక్కడ కూర్చుని ఆన్సర్ వెతికి పట్టేసే ఇంటికి వచ్చాము. అలాంటి ఫాదర్ నాన్న. ఇప్పుడు అలాంటి విషయాలు మాట్లాడగానే ఇప్పుడు పిల్లల్ని ఇంట్లో మాట్లాడడానికి అలో చేయడం లేదు. రైట్, స్కూల్లో అలో చేశారా అని అంటే వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగితే ఇది సిలబస్లో ఉందా, అలానే తెలియకపోతే లేని క్వశ్చన్ నువ్వు ఎందుకు అడిగావు అని వాళ్ళ టీచర్కి తెలియదు ఆన్సర్. అంతా వాళ్ళకి ఆ సిలబస్ ఉందంటే ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఎక్స్ట్రా చదవడం లేదు. వాళ్ళు ఒకసారి చదివేసి ఇప్పుడు మనం ఎందుకు స్కూల్ బస్సు గురించి మాట్లాడుకున్నాము. ఏం పర్లేదు సార్, అది ఎన్ని చేయటంలో పర్లేదు, దట్ ఈస్ పర్మిట్ రూమ్ సార్. నెక్స్ట్ మంత్ దాని గురించి మాట్లాడాలి. సరే ఓకే చెప్పేసాము కదా, వాళ్ళకి తెలియట్లేదు ఎవరికి తెలియట్లేదు. సో పిల్లలు బ్రిలియంట్గా ఉన్నారు. దీనిలో కాకుండా ఇంట్లో గొడవలు, ఫాదర్ మదర్ గొడవ, ఇది అది ఇన్ని బాధలతో పిల్లలు స్కూల్కు రాగానే వాళ్ళ మైండ్లో ఏముండు అలానేదా ఆ స్క్రిప్ట్ దానిలో చాలా రీసెర్చ్ చేసి పెద్దదిగా వచ్చింది. 5.5 hours వచ్చింది. 5.5 hours పట్టుకుని దీన్ని ఏరా చేయాలి, అలా వెబ్ సిరీస్ వెళ్తాం, ఇది వెళ్తాం, అదెలా ఏం కాదు, దీన్ని ఫిల్మ్గా కన్వర్ట్ చేయాలి. దీనికి ఏం చేస్తాం, దీన్ని షార్ట్ అవుట్ చేసి 2-15 అలా తీసుకురావడానికి నాకు వచ్చి 1.5 years అయిపోయింది. మన బ్రో అయిన తర్వాత ఈ పని మీదనే ఎక్కి ఇప్పుడు వచ్చి తర్వాత ఇప్పుడు దాన్ని ఫిల్మింగ్ చేసి ఇప్పుడే ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది అనే మే లేదంటే జూన్ అక్కడ మనకు ఎలక్షన్స్ వచ్చింది కదా, దాన్ని బట్టి మనం రిలీజ్ చేయాలంటే అప్పుడు వస్తాం. ఆల్మోస్ట్ దీన్ని కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోండి, అప్పుడు వేద్దాం సార్ డెఫినెట్లీ. అంటే సార్ ఈ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పారు కదా 1.5 years పట్టిందని. బయట నార్మల్గా ఇంత రైటింగ్ ఇంతసేపు ఇన్ని రోజులు రాసుకున్నామని సినిమా బయట వాళ్ళకి ఎవరికని చెప్తే వాళ్ళ అబ్బా ఏముంది అంత రాయడానికి, అంటే చూడ్డానికి వాళ్ళు 2.5 గంటలు చూసేస్తారు కదా సార్. వాళ్ళకి తెలియదు ఇంత రాసుకుంటాం, దీని వెనకాల ఒక సీన్ వెనకాల ఇంత మైండ్ పెడతాం మనం అని చెప్పి. అండ్ యాజ్ అ రైటర్ మీకు కూడా లోపల 5.5 గంటలు వచ్చిందంటే దాన్ని 2:15కి తీసుకురావాలంటే లోపల ఎంత పేపర్లోనే మనం చేయాలి. అది ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క స్క్రిప్ట్ చాలా ఎక్సైటెడ్గా ఉండేది కట్ అవుతుంది, అది చాలా పెయిన్ఫుల్గా ఉండదు. అది మనం అది షూట్ చేయగానే 3 hours వెయిట్ చేసి ఓ లైటింగ్ కోసం వెయిట్ చేసి ఒక కాంబినేషన్ కోసం వెయిట్ చేసి ఆ షార్ట్ని షూట్ చేసుకుంటాం. అది పోతుంది బయట. ఏ ఎఫర్ట్ లేకుండా ఒక షార్ట్ ఉండదు, అది వచ్చి సెంటర్లో ఉండదు. అలానే ఈ షార్ట్కి ఏ పని చేయలేదు, ఇది వచ్చి దాన్ని తీయనే ఉంచదు. సిన్సియర్గా చేసినవి బయట పోవు. అది అన్నీ చాలా అది ఏం చెప్పమని చెప్పగా ఫీల్ చేసి మనమే కట్ చేసి పెట్టి అప్పుడప్పుడు చూసుకొని సరి పట్టండిరా అలా వేసేయచ్చు. మీకు ఎప్పుడైనా అది కొంచెం డిలీటెడ్ సీన్స్ అని చెప్పి రిలీజ్ చేద్దాం అని అనిపిస్తుంది? నా దగ్గర ఉంది, చాలా ఉంది. మన సంభో శోషంబో తమిళ్ వర్షన్ తెలుగు వర్షన్ చేయగానే మనకి కంఫర్ట్గా ఇదిదా రాపోతుంది మనకు తెలిసిపోయింది. తమిళ వర్షన్ అలా లేదు కదా, ఫస్ట్ వర్షన్ వల్లే వెళ్తుంది కదా. దానిలో చాలా విషయం ఉంది. ఒక షార్ట్ తీయగానే నా ఇంట్రోల్ బ్లాక్ షార్ట్లో ఓ షార్ట్ తీయగానే నాకు పడిపోయి నాకు వచ్చి ఆల్మోస్ట్ 1 monthగా లెగ్లో బ్యాండేజ్ వేసి తిరిగాను. ఆ షార్ట్ ఎలానే ఆ షార్ట్ పెట్టేయాలి అది చెప్పాడు. లొకేషన్లో లెగ్గిన అలా పైకి పట్టి స్టార్ట్ కెమెరా అన్నీ చెప్పి అదన్నీ గుర్తొస్తుంది. ఆ షార్ట్ బయట పోగానే అది చేయలేదు. అది వచ్చి ఆ టైంలో ఏది కావాలనో వాళ్ళు మాత్రం వచ్చి ఆ టైంకి వచ్చేస్తారు. మీరు చూడండి ఒక్కొక్క ప్లేస్లో చూస్తాం మనం, వాళ్ళు పక్కన ఉండాలి, వీళ్ళు పక్కన ఎవరు ఉండరు, సంబంధం లేకుండా ఎవరు వచ్చి నిలుస్తారు. అది అలా అయిపోవు. అండ్ సార్ మీ రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు కూర్చోవడం ఎప్పుడు? సార్ నా రైటింగ్ చాలా మీరు చెప్తే కామెడీగా చూస్తారు, నా ఏదో రూమ్ వేసి సపరేట్గా కూర్చుంది అలాంటి నాకు రాదు. నా మార్నింగ్ హోటల్ నుంచి లొకేషన్కి వెళ్తాను చూడండి, అలా లొకేషన్కి ఇప్పుడు ఇక్కడ నుంచి RFCకి వెళ్తే రాసేస్తాను 2-3 scenes, డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎందుకంటే ఆ షీట్లో అలా కూర్చుంది ఆ ట్రావెల్లోనే నా రాస్తాం. ఓకే, అక్కడ చెన్నైలోంచి ఏం చెప్తా అంటే తిరుపతికి వెళ్తాం రా అని చెప్పి కారు తీసుకు తిరుపతికి వెళ్ళలేదు, వాడు డ్రైవ్ చేసుకుని ఉండాలి, నా రాయాలి. ఇది నా క్యారెక్టర్. ఇలానే వచ్చి ఓ పాయింట్లో వచ్చి ఓకే మన మైండ్ చెప్పు ఓకే చాలు అలంటే ఒక్కొక్క విషయాన్ని 5 times 6 times రాస్తాం. రాసి ఓ 6-7 ఆప్షన్స్ మన దగ్గర ఉండు.
దానికన్నా ఒక ఆప్షన్ మనం కరెక్ట్ చేసి లాక్ చేసాం చూడండి, అది కూడా షూటింగ్లో రాదు. దాన్ని తీసుకు షూటింగ్ వెళ్తాము, షూటింగ్ వెళ్ళగానే మార్నింగ్ వేరే ఒకటి వచ్చు. అవును. అది పిక్చర్. అండ్ ఇలా రాసుకుని 5-6 డ్రాఫ్ట్స్ రాసుకుంటారు కదా సార్. ఇప్పుడు మనకి లోపల ఒకటి ఉంటుంది, ఇది కరెక్ట్ అని చెప్పి గట్ ఫీలింగ్. కానీ మనం రాస్తూ దాన్ని చదువుతూ ఉంటే వేరేదా ఒకటి వచ్చేసా, వేరేటా ఒకటి ఇస్తాడు బేక్ నుంచి సరస్వతి, ఏదో ఒకటి ఇచ్చేసి కొత్తగా అలానే దీనికోసమే వెయిట్ చేసి రాయడం. ఓ పాయింట్ తర్వాత నాకు పేపరే వద్దు, నా షూటింగ్ అయితే అలా చెప్పి అలానే షూట్ చేస్తాను. నా దగ్గర పేపరే ఉండదు షూటింగ్ స్పాట్లో, షార్ట్ వైస్ ఉండు మైండ్లో. నా ఏం చేస్తా అంతా ఆ స్పాట్కి వెళ్తా. ఇప్పుడు మన బ్రో చేయగానే ఆ స్పాట్, ఆ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క లొకేషన్కి వెళ్ళి ఇక్కడ నుంచి మన అసిస్టెంట్స్ బట్టి నువ్వు ఇక్కడ నుంచి రా, నువ్వు టైం, నువ్వు ఇది ఇప్పుడు విషన్గానే నాకు విజువలే ఉండు మైండ్లో. నాకు పేపర్ వద్దు, ఏమి వద్దు. మార్నింగ్ లేస్తే అలా కరెక్ట్గా షార్ట్ పెడితే బట్ రండి, అక్కడ కెమెరామెన్తో డిస్కషన్, ఎవరితోనూ ఏ డిస్కషన్ ఉండదు. నాకు చెప్పింది తీయాలి అంతే. బాగుంది సార్ ఇదేదో. కానీ అంటే ఇప్పుడు యాక్టర్లకి మీరేం చెప్తారు సార్? అంటే యాక్టర్లు పనిచేసే వాళ్ళతో ఈజీగా వచ్చేస్తారు సార్ మనతో. నా ఎవరికి ఏమీ చెప్పడమే లేదు సార్. అదిదా మన కంఫర్ట్. మనం మాట్లాడేది చూడండి, ఓ సీన్ గురించి మాట్లాడగానే అందరూ అలా కూర్చొని బట్టి ఆ సీన్ గురించి మాట్లాడతాము, ఇది చెప్తాం, వీళ్ళకి ఇది అన్నీ చెప్పేసి అలా ఫార్మేషన్ తీసుకొచ్చేసి రెడీ, అలాంతా వాళ్ళే వచ్చేస్తారు. అలా ఏ కన్ఫ్యూషన్ ఉండదు. వాళ్ళు వచ్చి క్లీన్గా యాక్ట్, అది ఎలా అని వాళ్ళకి తెలియదు. ఇది ఏమి ఏదో ఒకటి జరిగింది అది మీరందరూ సముద్రగాని గారితో సింక్లో ఉన్నారు. అది అయిపో మన సార్ కళ్యాణ్ సార్తో చేయగానే మ్యాజిక్దా. మార్నింగ్ వచ్చి సడన్గా సార్ అడిగారు, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? నా 6కి వస్తాను సార్, 7కి రెడీ అవుతాను. నా 7:30కి వచ్చేసా సార్, నా 7:30కి వచ్చేసాను. 7:30కి వచ్చేసి డ్రెస్ వేసుకుని, నాకే కదా ఫస్ట్ షాట్ పడుకుంటారు, నా వచ్చేసాను. వచ్చి అక్కడ ఏది పొజిషన్ ఇదేనా, ఇలా కెమెరామెన్ సార్ వచ్చేసారు, సార్ ఉండరా, మనం సార్ పిలవట్లేదు, సార్ వచ్చేసారు, సార్ చేద్దాం దా అలా అని చెప్పి అలానే షూట్ చేసింది. 3 scenes చేస్తాం పర్ డే. 1:30కి సార్ మీకు అయిపోయింది సార్, మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి ఆ 1:30 తర్వాతనే మనం ఏం షూట్ చేసుకున్నాం తర్వాతనే కెమెరామెన్కి తెలుసు, వీడు ఇక్కడ పెట్టమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు, తీసేసాడు. అది ఓ మ్యాజిక్. అది దానికి మనం స్మాల్ స్క్రీన్లో ఆల్మోస్ట్ 3000 ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను నేను. రాధికా మేడం బట్టి ఝాన్సీని ఒక సీరియల్ వచ్చి డబుల్ యాక్షన్ రాధికా మ్యామ్, డబుల్ యాక్షన్లోనే మనం పర్ డే 6 scenes తీసాము. ఆ ఎక్స్పీరియన్స్దా మనకి అలా సపోర్ట్ చేసింది. నాకు ఏ కన్ఫ్యూషన్ ఉండదు. ఎగ్జామ్కి చదివేట్లో నా సీన్ పేపర్ని బట్టి చదివికినే ఉంటాను. మార్నింగ్ నుంచి షూటింగ్ ఉందో లేదో, మనం షూటింగ్ చేయమేం, ఇది ఎలా ఉంటాను మనమే తీయాలి కదా. సో మనం రెడీ అవుతామని చెప్పి నానే రెడీ అవుతాను, నానే లొకేషన్కి వెళ్తాను. నా ఎవరు లేదంతా కూడా నా పోయి వెళ్ళి అక్కడ ఉంటాను. ఆ ప్లేస్ మనకు అలవాటు అవ్వాలి, షూటింగ్ స్పాట్, ఆ స్పాట్ అది మనతో మాట్లాడు. ఆ సోఫా సెట్ పోయి కూర్చుంటే అది మన మదర్ దీనిలో కూర్చున్నట్టు అలా ఓ ఫీల్ వచ్చు. ఆ కింద కూర్చుంటాం, ఆ కిచెన్లో వెళ్ళి కూర్చుంటాం. ఆ ప్లేస్ మనకు అలవాటు అవ్వాలి, అవుతానే మనం ఆ ప్లేస్లో షూట్ చేయొచ్చు. దీన్ని నా బిలీవ్ చేస్తా. అందుకే అంటే కొంచెం అక్కడ ఉన్న ప్రాప్స్ ఏమైనా వాడచ్చు అన్నట్టు తెలుస్తుంది. వాడచ్చు, ఏదో ఒకటి తీసి ఏదో పక్కన పెట్టుకుంటాను, ఏదో ఒకటి మనకు తెలుసు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అనేది మనకు తెలియాలి కదా. అక్కడ ఏమీ ఇది ఉంది అని తెలియకుండా మార్నింగ్ లేచి వెళ్ళి ఇలానే తీసుకుని అది ఎప్పుడు నేను చూస్తా. ఆ లొకేషన్కి వెళ్ళి షూటింగ్ చేయడానికి 2 days ముందే వెళ్ళి అక్కడ కూర్చుని ఎవరు ఉండరు, మన అసిస్టెంట్స్ ఉంటే వస్తే రాని, లేదు వాళ్ళకి వేరే పని ఉంటే నా ఊరికి వెళ్ళి కూర్చుంటాను. కానీ చాలామంది సార్ ఈ షూటింగ్ అప్పుడు ఆర్ట్ వర్క్ మీరు ఆర్ట్ చూసుకోండి, మీరు ఇది చూసుకోండి, నేను ఇది చూసుకోండి అంటే నేను నా డైరెక్షన్ ఒకటి చూసుకుంటాను అన్నట్టు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళతో అంటే మీరు వర్క్ చేస్తున్నారు కదా వేరే డైరెక్టర్స్తో కూడా. సో అలాంటి వాళ్ళ వర్కింగ్ స్టైల్ మీరు చూసినప్పుడు దాని నుంచి ఏం పిక్ చేసుకుంటారు? అంటే అది వాళ్ళ స్టైల్, ఇది మన స్టైల్. నాకు ఏం ప్రాబ్లం ఉంటే నా ఎవరి దగ్గర ఏమీ ఇవ్వను, అన్నీ నాకు తెలియాలి. ఒక 4 lines ఏమి ఉండాలి నానే డిసైడ్ చేయాలి. అది అప్పుడు నుంచి అలానే అలవాటు అయిపోయింది. అందుకే చెప్తాను, దీన్ని మాత్రం నాకు పెట్టేయండి చాలు, దానిలో ఏం కావాలని నాకు తెలుసు, అది అలానే చేస్తా. అది కొంచెం మనకు కంఫర్ట్గా ఉండు. అంటే సార్ మీ మైండ్ సెట్ నాకు కొంచెం తెలుసుకోవాలంటుంది సార్. ఇప్పుడు బ్రో సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన క్వశ్చన్ ఏంటంటే సార్, నాకు ఆ సినిమా లాస్ట్లో ఆ డైలాగ్ నరకం అని అనగానే అక్కడి నుంచి తీసుకెళ్తున్నాను అనగానే ఒక్క సెకండ్ ఓ ఇదే కనుక నిజం అయితే నేను ఇప్పటిదాకా అలా అనుకో ఒకసారి ఒక లైనే ఆ ఫిల్మ్కి ఫస్ట్ అలా బొమ్మ నెక్కింది ఒక లైనే కదా సార్. యా, సో నాకు
కానీ ఇంకొకటి కాంట్రడిక్టరీగా నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం కదా సార్, ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నట్టు మనం మాట్లాడుకుంటే, ఆ మిడిల్ క్లాస్ మనిషిది లైఫ్ రేపు నేను ఈఎంఐ కట్టాలా, రేపు నేను ఎవరితో అన్న అప్పునోడు వస్తే వాడితో ఎలా మాట్లాడాలా అనే థాట్ ప్రాసెస్లోనే వెళ్తుంది కదా వాళ్ళ లైఫ్. సో కానీ మనం బ్రో సినిమాలో చూపించింది, వినోదాయ సిద్ధంలో చూపించింది ఏంటంటే, యు జస్ట్ బీ ఇన్ ద ప్రెజెంట్. ఫ్యూచర్ గురించి మనం ఎక్కువ ఫ్యూచర్ ఒకటి లేదు సార్, రేపునే ఒకటే లేదు సార్. అంటే అదే సార్ రేపుని ఏముంది చెప్పండి, రేపు ఎప్పుడునే రేపుగానే ఉంది. అవునవును. ఇప్పుడు ఈ సెకండ్ మాత్రమే మనముదా రేపు ఎల్లుండు ఇంకా 20 years తర్వాత పడక్కన పడిపోతే ఏం చేద్దాం, పడక్కన పడిపోతే పో. ఇలా ఏం ప్లాన్ ప్లాన్ వద్దు. అది వచ్చి ముందు కూడా కొంచెం ఆలోచించుకున్నాను. బట్ బ్రో చేసినప్పుడు, వినోదశితం చేసిన తర్వాత అది ఏం మైండ్లో లేదు. మన ఊర్లో నుంచి మన ఊరు సేతూర్ను విలేజ్, ఓకే మన ఇంటికి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు వరకు మన ఇంటి ముందు వరకు కార్ వెళ్ళదు. ఓకే మన కార్ను ఓ ప్లేస్లో ఆపేసి మనం వాక్ చేస్తూ వెళ్ళాలి. అలాంటి ఓ విలేజ్, స్మాల్ స్ట్రీట్, అది మనం వాక్ చేస్తూ వెళ్ళాలి. కార్ మారుతూనే ఉంది, అంత వాకింగ్ మారలేదు. అక్కడ ఆ కారు స్టాప్ చేసే ప్లేస్ అలానే ఉంది. కారు ఫస్ట్ ఓ కార్ తీసాము, ఆ కార్లో వెళ్ళాము, అంతా దాంట్లో వెళ్ళముంచట్లేదు, అక్కడనే ఉంది మనం వాక్. తర్వాత వేరే 2-3 years తర్వాత వేరే కార్ వచ్చింది, అది అక్కడనేదో ఆపాము వాక్. ఒక్కొక్క టైం వాక్ చేసి వెళ్ళగా నాకు ఒక క్వశ్చన్ ఉండు. ఈ ప్లేస్లో మన ఫాదర్ మదర్ ఎవరు సినిమాకి సంబంధించిన వాళ్ళు లేదు, మన ఊర్లో ఉండి కూడా ఎవరు సినిమాకి పోలేదు. మనం ఎలా వెళ్ళాము, మనం ఎలా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళిపోయినా కాకుండా తెలుగుకి వెళ్ళాము, మలయాళంకి వెళ్ళాము, కన్నడకి వెళ్ళాము. ఏదో ఓ పవర్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏదో పని ఉంది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు రాసేవాళ్ళు రాస్తారు, సింగింగ్ చేసేవాళ్ళు వాడు పాడతారు. ఇప్పుడు మనకేం తెలుసుకుంటే ఇప్పుడు ఇది ఇచ్చుకున్నాడు దేవుడు, దీనిలో ఏదో ఒకటి చేయాలి కదా. ఆ క్వశ్చన్ నాకు ఎప్పుడునే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వినోదశితం చేసిన ఆ క్వశ్చన్కి ఓ ఆన్సర్ దొరికినట్టు ఓ ఫీల్. ఓకే, ఈ విషయం చెప్పడానికి కాలందా మనల్ని తోసుకొచ్చుతుంది. దాన్ని తెలుగులో కూడా చేసేసాము, ఇంకా హ్యాపీ. ఇప్పుడు Part 2 చేద్దామని చెప్పి అది కూడా ఇప్పుడు రైటింగ్లో ఉంది. Part 2 ఎలా అయితే వినోదశితం తమిళ్లో చేద్దాం ఫస్ట్, దానిలో హీరో లేదు. అవును, అది హీరో లేకుండా ఒకడు పెద్ద లైఫ్ స్టోరీ చెప్పాను. ఇప్పుడు చూడు, ఇన్ వన్ లైన్ పెద్ద అదే మన తంబి రామయ్య సార్ క్యారెక్టర్ అలా ఉన్నవాడు చచ్చిపోయాడు, అయిపోయింది కదా. ఆ చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ డే ఎలా ఉంది, 6 episodes చేద్దామని మాట్లాడాం. ఫస్ట్ డే ఎలా ఉంది, నెక్స్ట్ డే ఎలా ఉంది, ఆ ఫ్యామిలీ రియాక్షన్స్, నెక్స్ట్ వీక్ ఎలా ఉంది, నెక్స్ట్ మంత్ ఎలా ఉంది, 1 year తర్వాత ఎలా ఉంది, ప్రశాంతంగా ఎలా ఉంది, మన మైండ్ ఎలా మారుతుంది. నాది ఓ 1/2 hour ఏడుస్తాడు. ఏడ్చేసి మేము ఇడ్లీ ఉందా, అక్కలేస్తుందా, మీకు ఏదో సాంబార్ కావాలన్నా చట్నీ చెప్తాను, అలానే స్లోగా ఓడు స్టార్ట్ చేస్తాడు. సెకండ్ డే అమ్మ దగ్గర వచ్చి ఎల్ఐసి ఏదో వేసి పెట్టుకున్నాడా నాన్న, ఏదో అలానే పోయాడా, ఆ బిల్లు ఉందా, ఇది స్లోగా ఇంకో ఫ్యామిలీ చెప్తారు. వచ్చేసాము, అలానే పక్కన తిరుపతి ఉంది కదా, తిరుపతికి వెళ్ళి దేవుడు మొక్కేసి అలా వెళ్తాము, ఒకే ట్రిప్గా అయిపోతుంది కదా. వీళ్ళ ప్లాన్లు అలానే టక్ని షిఫ్ట్ అవ్వు. 1 week అయితే సరే నేనేం చేయను, ఆ ఫోటో మాట్రా చూస్తాము, అమ్మని తీసుకెళ్ళిపోతాం, వాళ్ళని తీసుకెళ్ళిపోతాం, స్లోగా లూజ్ అవ్వు ఆ ఎమోషన్. అవునవును. 1 month అయితే ఇల్లు లాక్, అందరూ వెళ్ళిపోతారు, వాళ్ళ పని చూసి. నెక్స్ట్ ఇయర్ అయితే ఎవడెవడు రే టుడే మన ఫాదర్ చచ్చిపోయిన, అలానా, మర్చిపోయినరా, సారీరా, సరే ఏదో ఒకటి చేద్దాంరా, ఇలా ప్రెసెంట్లో టోటల్గా మర్చిపోతారు. దీనికి నువ్వెందుకు అందరి దగ్గర మంచి పేరు తీయాలి, మంచి నేమ్ తీయాలి, 4 మనుషులు ఉన్నారు, వీళ్ళ కోసం ఎందుకు రా చచ్చావు, నీకోసం బెదికి చచ్చు, అలాంటి చెప్తామని చెప్పి ఓ ప్లాన్ చేశాం. ఆ 5 days మాత్రమే 5 episodes చేద్దామని చెప్పి సడన్గా మాట్లాడాం. నాకు కూడా నచ్చింది, ఎందుకంటే ఇలాంటి విషయాలు మన జనాలకు చెప్పాలి. వాళ్ళకి అందరికీ రేపు వెళ్ళా, వీళ్ళెల్లా, వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, ఎవరు ఏం చెప్పారు, అందరికీ పని ఉంది. నువ్వు ఉండే వరకు ఉండు, హ్యాపీగా లివ్ చేయి, నీకోసం లివ్ చేయి, ఎలా మిగిలితే మీ పిల్లలకి ఇవ్వు, అయిపోతే వెళ్ళిపో.
వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుంటారు. లేదు నాలేంత నాకు పిల్లలు లేదు, వైఫ్ లేదు, ఏ డ్రామా వద్దు. ఈ డ్రామా లోపల వెళ్ళి లాక్ అవ్వకండి, వెళ్ళండి నాదా విషయం చెప్తామని. యాహ్! సార్. అది నాకు ఆ సినిమా చూసినప్పటి నుంచి మైండ్‌లో ఇదే సార్. అంటే నేను నాకు నేను ఆన్సర్‌లు ఇచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఫస్ట్ థింగ్ మనం ప్లానింగ్ లేకపోతే లైఫ్‌లో ఎలా ఉంటాం? అరే! ఇప్పుడు 30 తారీఖు వస్తుందంటే మనం బిల్లులు కట్టుకోకుండా ఎలా ఉంటాం అనేది ఒక క్వెషన్. అది కూడా ప్లానింగే కదా! కానీ అది ఫ్యూచర్ ప్లానింగ్ చెయ్యొద్దని ఎవరు చెప్పలేదు. మీరు ప్లాన్ చేయండి. ఆ ప్లాన్ కోసం ఓ డ్రామా చేస్తాం చూడండి, అది చేయకండి. ఓకే. ఆ ప్లాన్ కోసం ఓ డ్రామా చేస్తాం. ఆ ప్లాన్ కోసం ఇంకోని పోయి తోసి వాడిని తోసేసి మనం ముందుకు వెళ్తాము. నువ్వు ప్లాన్ పెట్టుకో, సిన్సియర్గా నీ పని చేయి. మనల్ని ఎవరిని చూడలేదు అలా నువ్వు అనుకోవద్దు. నిన్ను ఎవడో ఒకడు చూస్తూనే ఉంటాడు. ఎవడో ఒకడు ఎక్కడో నిన్ను చూస్తూనే ఉంటాడు. మణిరత్నం సార్ చెప్పారు, రోజా ఫిల్మ్లో ఓ డబ్బింగ్ చేయడానికి ఓ బాత్రూంలో ఒక సీన్ వచ్చి ఆ సీన్ డబ్బింగ్ చేయడానికి థియేటర్లో మాట్లాడకుండా రియల్ బాత్రూంలో వెళ్ళి చాలా కష్టపడి దానికి ఓ మైక్ పెట్టి ఆ హాలో సౌండ్ రావాలి అని చెప్పి అన్నీ చేసేసాము. ఆ ఫిల్మ్ రిలీజ్ అయిపోయింది. ఆ విషయం గురించి ఎవరినే చెప్పలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదే అలా అని చెప్పి 1 ఇయర్గా వెయిట్ చేశాను, మాట్లాడలేదు. సడన్గా వేరే నెక్స్ట్ ఫిల్మ్కి వెళ్ళిపోయాం. ఆఫ్టర్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ తర్వాత లండన్ నుంచి ఫ్లైట్లో వస్తున్నాను, వాడు వచ్చి నా పక్క కూర్చుండి ఆ సీన్ మాత్రం గురించి ఒక 2 అవర్స్ మాట్లాడారు. సో ఎక్కడనో ఎవడో ఒకడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం ఎవరు చూడలేదు అలా అని అనుకోవద్దు. మన పనిని మనం సిన్సియర్గా చేద్దాం. నువ్వు విషయంకి ఆశపడావంటే ఆ విషయం కూడా నీకు ఆశపడు. అది నిన్ను వెతుకుతుంది, వస్తుంది. అది నిన్ను వచ్చి రీచ్ అవ్వగానే నువ్వు కేపబుల్గా ఉండాలి, అంతే. 10 ఇయర్స్ ముందే వచ్చానండి, 10 ఇయర్స్ ముందే దీనికి ఆశపడాను, ఈ 10 ఇయర్స్లో అన్నీ పోయింది, ఇప్పుడు వచ్చేది నిలుస్తుంది, నా ఏం చేయను అడగకూడదు. ఆ 10 ఇయర్స్ వెయిట్ చేయాలి, విత్ ఎలిజిబుల్గా వెయిట్ చేయాలి. అది వచ్చు, డెఫినెట్గా మనల్ని వెతుకుతుంది, వచ్చు. అలానే వచ్చింది యాక్టింగ్ చేయడం వచ్చి. ఫస్ట్ వచ్చి యాక్ట్ చేయడానికి ట్రై చేశాను. చాలా మాటలు అదే ఆ టైము 93, 94. ఒరే నువ్వు కింద పొడు దొల్లు స్విమ్మింగ్ చెయ్యి అన్నీ అలా కామెడీ అన్నీ అప్పుడు చాలా పీక్. అప్పుడు చాలా లీన్గా ఉంటాను, ఒక గ్లాస్ సోడాబుట్టి గ్లాస్ వేసుకుంటాను. ఏదేదో మాట్లాడారు. సరే ఉండని వెళ్ళి ఒక ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇచ్చాను. ఫోటో ఇస్తే ఆ డైరెక్టర్ అలా చూసేసి అప్పుడు ఫోటోకి వెనకాల మన అడ్రస్ రాయాలి. ఆ అడ్రస్ హ్యాండ్ రైటింగ్ చూసేసి ఆ డైరెక్టర్ చెప్పారు, నాకు హ్యాండ్ రైటింగ్ చేయడానికి, కాపీరైట్ చేయడానికి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి. ఇప్పుడు దాని టైపింగ్, అప్పుడు టైప్ లేదు, సీన్ రైటర్ దగ్గర వచ్చు, మనము కార్బన్ షీట్ బట్టి కాపీరైట్ చేయాలి. నువ్వు వచ్చావా అని అడిగారు. మార్నింగ్గా నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒక ఆఫీస్లో ఒక కో డైరెక్టర్ వచ్చి నన్ను అలా ఇన్సల్ట్ చేసి బయట వచ్చి లిటరల్గా ఏడ్ చేసి అలానే వెళ్ళి సైకిల్ వెళ్ళి ఈ ఫోటో ఇచ్చాను, నన్ను వచ్చేసావని అడిగితే సార్ నా రేపే వచ్చాను సార్ అలా అని చెప్పి వచ్చి బ్యాలెన్స్ ఉన్న ఫొటోస్ అన్నీ చింపి పారేసేసి ఇంకా మన లైఫ్లో యాక్టింగ్ నా థాటే రాకూడదు అలా అని చెప్పి పోయి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళిపోతే బండలుగా వచ్చింది సీన్. అన్ని కార్బన్ బట్టి నార్మల్గా రాయకూడదు, స్ట్రాంగ్గా రాయాలి. 2 కార్బన్స్ పెట్టాలి. కింద ఉన్న వైట్ పేపర్కి రావాలంటే ఇంకా స్ట్రాంగ్గా రాయాలి. అలా రాస్తుంటే మన గుడ్ టైం చూడండి. 3rd డే 4th డే సడన్గా కో డైరెక్టర్ ఒంట్లో బాగాలేదు. ఇప్పుడు డైలాగ్ ఎవరా హీరో దగ్గర వెళ్ళి డైలాగ్ రాయాలి, చెప్పాలి. ఎవరు చెప్తారంటే ఎవరు వెళ్ళినప్పుడు చాలా కోపం వచ్చి ఆ హీరోకి, మన రాధారవి సార్ అప్పుడు ఒక కోర్ట్ సీన్ నాకు చాలా ఆ కోర్టు ఆ లాయర్ కోర్ట్ అని వేసేయాలని అలానే ఉంటారు. వీడు ఎవడు వెళ్ళట్లేదు. ఇప్పుడు డైరెక్టర్ రేయ్ నువ్వుదానా రాసావు, నీకు పోయి చెప్పావా? చెప్పాను సార్ అలా చెప్పి వెళ్ళి 3rd డే నా కో డైరెక్టర్ అయిపోయాను. 3rd డే వెళ్ళి డైలాగ్ చెప్పాను. డైలాగ్ చెప్తే నా షోల్డర్లో చేయి వేసుకున్నాను. ఇంకోసారి చెప్పరా అంటే నా అది ఆ ఫాస్ట్లో మాట్లాడము. అక్కడ ఏதாவது మిస్ అయితే అది ఒక్కొక్క షాట్ 1.5 minute 2 minutes 2-3 pages సింగిల్ షాట్. ఓకే, అలా చూస్తూనే ఉంటాయి. ఎక్కడ మిస్ అయితే కరెక్ట్గా ప్రాంప్ట్ చేయడం. ఈ పని చేయను. ప్రాజెక్ట్ షూటింగ్ అయింది. వాడు 1 week తర్వాత కో డైరెక్టర్ వచ్చాడు. కో డైరెక్టర్ ప్యాడ్ తీసుకుని వెళ్తే వాడిని రమ్మను, వాడొచ్చి నాకు చెప్పను, నువ్వు మిగతా వాళ్ళకి చెప్పున్నారు. మిగతా వాళ్ళకి చెప్తే వీడు టెన్షన్ అయ్యాడు.
అదే టైం మన దగ్గర ఏమి లేదు. మన సిన్సియర్గా మన పని చేస్తే చాలు. ఇప్పుడు డబ్బింగ్ వస్తే వాడిని రమ్మను, వాడిని రమ్మను. ఇప్పుడు డబ్బింగ్కి నేనే మన డైరెక్టర్ ఒరేయ్ ఓ నిన్నే పిలిచారు నువ్వే వెళ్తే డబ్బింగ్ ఆ ఒక్క ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రాజెక్ట్కి డైరెక్టర్ పక్కన ఉన్నాము, కాపీ రైట్కి కూడా వచ్చాడు. అన్నీ మారిపోయింది ఇమ్మీడియట్గా వేరే పొజిషన్ మారింది. అది మనం చేసే పనిని సిన్సియర్గా చేయడమే. మనకన్నా టాలెంట్ అయిన వాళ్ళు బయట ఉన్నారు. మనకి ఇంత ఫాస్ట్గా దొరికింది ఇంత మన బ్లెస్సింగ్స్, మనం ఉన్న ట్రూత్నెస్, మనకున్న ఆ టైం, ఇదన్నీ కలిపి వచ్చేది. ఇలా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3000-4000 ఎపిసోడ్ నా కో డైరెక్టర్గా పనిచేశాను స్మాల్ స్క్రీన్లో. అప్పుడు మా డైరెక్టర్ సుందర్ కే విజయన్ అన్ని ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు 4000-5000 ఎపిసోడ్ చేసాం. అప్పుడు కే బాలచంద్ర సార్ వచ్చారు. అవును సార్. కే బాలచంద్ర సార్ వచ్చి కే బాలచంద్ర సార్ కంపెనీకి మా డైరెక్టర్ సుందర్ కే విజయన్ సార్ ఒక ప్రాజెక్ట్ చేశారు. ఓకే. ఊరికి ఒక 2 days నా మీ సెట్కి వచ్చాను అలా అని చెప్పి డైరెక్టర్ వచ్చారు. డైరెక్టర్ వస్తే నా మార్నింగ్ యాజ్ యూజువల్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి మన పని మనం చూసుకున్నాము. 2 days సెకండ్ డే ఈవినింగ్ కని అని వాయిస్ తిరిగి చూస్తే డైరెక్టర్ మన పేరు చెప్పి పిలిచారు. అక్కడ ఉండి ఒకే జంప్ సార్ ఆ ఫ్లవర్ వస్తున్నాయి అలా తోసి సార్ ఓకే సార్ అలా స్టార్ట్ అయితే కని 2-3 times కని ఒక 2-3 days తర్వాత సార్ వెళ్ళిపోయారు. మన పని ఇక్కడ జరుగుతుంది. సార్ కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన డైరెక్టర్ కాల్ చేసి చెప్పండి సార్ కని దగ్గర ఫోన్ ఇవ్వండి అన్నాను. అప్పుడు సెల్ ఫోన్ మనకు పేజర్, డైరెక్టర్ సెల్ ఫోన్ డైరెక్ట్ అలా సార్ అలా నా కొడైకెనాల్కి లొకేషన్ చూడడానికి వెళ్ళాను, నువ్వు నాతో వచ్చేయి. అదే సార్ నా సుందర్తో నేను మాట్లాడాను. అలా ఇవ్వు ఫోన్ ఇవ్వు. నేను రేపు కొడైకెనాల్ వెళ్ళాను లొకేషన్ చూడడానికి, నా వాడిని తీసుకెళ్ళాను. 3 days మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చెప్పేసి పట్టేశాను. బాలచంద్ర గారు చెప్పిన తర్వాత చేస్తే ఇప్పుడు సెట్ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. మనం ఏదో పెద్ద ఎవరినో గుచ్చి ఈ రేంజ్లో అందరూ ఇలానే చూశారు. నా నెక్స్ట్ డే మార్నింగ్ కొడైకెనాల్ సార్ నాను మాత్రమే వెళ్ళాం. అక్కడ నుంచి ట్రైన్ దీనిలో సార్ అసిస్టెంట్ నాకు సార్ మీరు ఈ టైం కాఫీ ఇవ్వాలి, ఈ టైం ట్యాబ్లెట్ ఇవ్వాలి, సార్ ఇస్తేనే తింటారు. సారే చెప్పేశారు. వాడు మాత్రం చాలు, వేరే ఎవరు ఏ డ్రామా ఎవరు వచ్చినా డ్రామా చేయకూడదు, వెళ్ళిపోతే నాన్న సార్ మాత్రమే వెళ్ళాం. వెళ్తే 3 days కొడైకెనాల్లో ఫుల్ లొకేషన్స్ అన్నీ చూసేసి వచ్చేసాను. వచ్చి దిగాను మార్నింగ్ 6 o'clock ట్రైన్లో వచ్చి దిగితే నాన్నే కలిగి బయలుదేరి మా డైరెక్టర్ షూటింగ్కి వెళ్ళిపోయేసి లంచ్ బ్రేక్లో ప్రాపర్గా లిస్ట్ వేశాను. ఈ టైంలో ఇక్కడ వెళ్ళి దిగాము. ఇక్కడ వచ్చి మనం పికప్ చేసిన కార్ డ్రైవర్ నేమ్ ఇది, వాడి నంబర్ ఇది. ఇక్కడ నుంచి మనము కొడైకెనాల్ వెళ్ళాము. కొడైకెనాల్లో ఫస్ట్ లొకేషన్ ఇది చూసాము. ఈ బాస్ నంబర్ ఇది, ప్లేస్ నంబర్ ఇది. ఇక్కడ ఇది లొకేషన్, సెకండ్ లొకేషన్. అన్నికి స్టిల్ పెట్టి క్లీన్గా ఒక చార్ట్ రెడీ చేసి ఈవినింగ్ వెళ్ళి డైరెక్టర్ టేబుల్లో పెట్టేసి నేను వచ్చేసాను. నేను వచ్చేస్తే డైరెక్టర్ నెక్స్ట్ డే అదేలాగా కాల్ చేశారు, వాడిని ఈవినింగ్ రమ్మనండి అలా అంతా. ఇప్పుడు మా డైరెక్టర్ టెన్షన్ అయిపోయారు. నువ్వు ఏ చేసావు నా ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వెళ్తే ఇప్పుడు సార్ అడిగారు, ఈ ప్రాజెక్ట్ నన్ను స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్, నువ్వు నాతో వచ్చేయను. సార్ రాను సార్. ఎందుకు? లేదు సార్, ఈ 3 days మీతో వచ్చింది ఇంకే ఇక్కడ చాలా కన్ఫ్యూషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒకే టైంలో 6 projects చేసుకున్నారు మా డైరెక్టర్. నా సడన్గా వదిలేసి వచ్చేస్తే ఇక్కడ చాలా ప్రాబ్లం వచ్చేది సార్. నాలాగనే ఒకని రెడీ చేసి మా డైరెక్టర్కి పెట్టేసి మీతో వచ్చేస్తాను సార్. అలానే చూశారు. పక్కన ఉండి ఒక యాక్టర్ కవితాలయ కృష్ణ అని చెప్పి మన అన్న యాక్టర్ చెప్పి ఎవరితో మాట్లాడావు అంత కృష్ణ, వాడు నా పిలిచినోనే అన్నీ వదిలేసి వచ్చితేనే నాకు వాని మీద డౌట్ వచ్చేది. నా ఉన్న ప్లేస్లో కరెక్ట్గా మా డైరెక్టర్కి కొన్ని సెట్ చేసేసి వచ్చాను చెప్పాను. ఎనీ టైం నువ్వు రావచ్చు రా నా దగ్గర. ఇప్పుడు ఈ గ్యాప్లో కృష్ణన్ కాల్ చేసి మా డైరెక్టర్ సుందర్ కే విజయన్ సార్కి వీడు ఏం చెప్పాడు తెలుసా, కేబీ దగ్గర వీడు ఏం చెప్పాడు తెలుసా అలా అంతా. ఇప్పుడు మా డైరెక్టర్ ఏడుపు అలా చెప్పావా నువ్వు? అలా చెప్పావు సార్, దీనిలో వేస్తారు ఉంది. నా ప్లేస్లో పనిచేసా, నాకు అన్నం పెట్టినవాళ్ళు మీరు. చాలా కష్టపడి చాలా డిస్టర్బ్డ్గా ఉండగానే అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుని నాకు ఇంత మంచి ప్లేస్ ఇచ్చుకున్నారు. నా ఎలా సార్ అలా సడన్గా వెళ్తాను.
నాలాగనే ఓని సెట్ చేసి మీకు పెట్టేసి నా వెళ్తాను సార్ అని చెప్పి అది చాలా ఎమోషనల్ అయిపోయారు. అయిపోయిన తర్వాత 6 months తర్వాత ఈ ప్రాజెక్ట్ మనం వెళ్ళలేదు, వేరే ఒక టీం డైరెక్టర్తో వెళ్ళిపోయారు. డైరెక్టర్ ఇంకా ఎంత ఆ ప్రాజెక్ట్ షూట్ చేసేసి ఎడిట్ చేసి అన్ని పక్కంగా పట్టేసి వాడిని రమ్మను, మళ్ళీ నువ్వు లేకుండా ఎలా చేసుకున్నా చూడు, నువ్వు లేకుండా ఎలా చేసుకున్నా చూడు. అది అది పెద్ద లవబుల్ మూమెంట్ సార్. అది అక్కడ నుంచి తర్వాత 6 months తర్వాత నా అక్కడ ఒక 2 members అక్కడ సెట్ చేసేసి పర్ఫెక్ట్గా పెట్టేసి నా కేబీ సార్ దగ్గర వచ్చాను. కేబీ సార్ అది అది ఆ సేమ్ దాని నుంచి ఏ క్వశ్చన్ లేదు నాకు. కేబీ సార్ వెనకాల నా నిలిస్తే అంత ట్రస్ట్ఫుల్గా ఉండు, ఏ క్వశ్చన్ ఉండదు. ఆ క్యాంపస్లో నన్ను చూసి చాలామంది సార్తో ఉన్నవాళ్ళు అందరికి భయం, వీడు ఎలా వచ్చాడు, వీడు ఏం నా ఎవరికి భయపడను, నా పని చేస్తున్నా వెళ్తూనే ఉంటాను. అది టిల్ ఎండ్ వరకు. నా డైరెక్షన్ స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్కి వెళ్ళిపోయాను, ఫిల్మ్ చేసేసాను. ఫిల్మ్ చేసిన తర్వాత పొయ్యి నువ్వు ఫిల్మ్, నా ఫస్ట్ ఫిల్మ్ అయిన తర్వాత సార్ పొయ్యి నువ్వు ఫిల్మ్ డిక్లేర్ చేశారు. మన ఉదయ్ కిరణ్ సార్ యాక్ట్ చేశారు. ఆ ఫిల్మ్కి నాకు కాల్ చేశారు, అరే నా ఫిల్మ్ చేయబోయా సార్. వచ్చేసాను సార్, అన్నీ ఆపరా, మన డైరెక్టర్ ఫిల్మ్కి వెళ్ళి ఆ ఫిల్మ్ చేసేసి తర్వాత మన ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అలా స్టాప్ చేసేసి అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కొలంబోలో సిలోన్లో షూట్ చేశాము. 50 days షూట్ చేసి వచ్చి దాన్ని ఎడిట్ చేసి డబ్ చేసి అన్ని డైరెక్టర్ దగ్గర పెట్టేసి నా బయట వచ్చి నా పైన చూసాను. అది టిల్ ఎండ్ వరకు, లాస్ట్ బ్రీత్ వరకు. లాస్ట్ బ్రీత్లో ఒక స్టోరీ రాసేసి నాకు కాల్ చేశారు, రై ఎక్కడ ఉన్నాము సార్, ఇక్కడ వచ్చే ఇంటికి వచ్చింది. లాస్ట్ ఒక సార్ 6 months ముందు సార్ బ్రీత్ నిలవడానికి ఒక 6 months ముందు నన్ను పిలిచారు. పిలిచి 2 files దా ఇది మనం చేయాలి. చేద్దాం సార్. సార్ ఇంట్లో ఉండి మన ఆఫీస్కి రావడానికి 1 hour అవు. అది మైలాపూర్, మనం వలసరవాకం. ఆ కార్లో రాగానే చదివేశాను. చదివేసి అలానే తిరుపురా, యూటర్న్ వేరా, తిరిగి మీకు ఏదో కార్ వచ్చేస్తాం సార్, కార్లో రైటింగ్, కార్లో రీడింగ్ వెళ్ళి సార్ సూపర్ సార్ ఇది చేద్దాం సార్ అలా. రై నా చేయలేదంతా నువ్వు చేసేరా అలా. సార్ మనం చేద్దాం సార్ అలా. అంతా తర్వాత వేరే ఏదేదో జరిగి చేయలేదు. ఇప్పుడు ఉండి ఆ స్క్రిప్ట్ చేయాలి, చేద్దాం, దానికి టైం రావాలి, వస్తే చేద్దాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కార్లో చదవండి సార్ ఇంకోసారి. మంచి నాకు దొరికిన గురువు, అలాంటి గురువు సార్. ఎక్కడికి వెళ్ళాలంటే 10 minutes ముందు వెళ్ళరా అని చెప్తారు. ఎప్పుడునే సార్ దాన్ని చెప్పుకునే ఉంటారు. 10 minutes ముందు వెళ్ళు. 10 minutes ముందు నువ్వు వెళ్తే నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు ఎవరిని వెళ్ళి మీట్ చేసావో వాళ్ళ ముందు చాలా కాన్ఫిడెంట్గా కూర్చుని మాట్లాడతావు. నువ్వు చెప్పేదన్నీ వాళ్ళకి నచ్చుతుంది. అదే 10 minutes లేట్గా వెళ్తే డర్టీ అయిపోతావు. నీ బ్రెయిన్ అన్నీ కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ముందర వెళ్ళి కూర్చుని ఏది అవ్వదు. ఇది సార్ ఎప్పుడే చెప్తారు, టైంకి ప్రిపేర్ అయ్యి 10 minutes ముందు వెళ్ళు. 1 o'clock మీటింగా, 12:50కి అక్కడ ఉండు. ఇలా చాలా విషయం. అదే నాకు ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ సీన్స్లోనే రెస్పెక్ట్ ఉండాలి. ఇది ఆడపిల్లలు స్మోక్ చేసేట్లా చూపించకూడదు, డ్రింక్స్ తాగేట్లా చూపించకూడదు. ఇలా ఒక 10 విషయాలు ఎప్పుడే ఉండు మా ముందు టేబుల్లో. దీంతో మనం చేసేది, మన ప్రోడక్ట్ వచ్చి ఈ సొసైటీలో చిన్న వైబు చేస్తూనే ఉండాలి. అది అన్నిందా మన ఇప్పుడు వరకు మన ప్రోడక్ట్లో వస్తూనే ఉండు. ఏదో పాయింట్లో ఏదో ఒకటి ఉండు. దానిలో అగ్లీగా ఇదిగా ఎప్పుడే మనకి ఆ థాటే రాదు. అవర్షన్గా ఏదో ఒకటి చేయడానికి థాటే రాదు. అది మన బేస్లో ఉండే మనల్ని కరెక్ట్ చేసి తీసుకొచ్చేసారు. అది అన్నీ మన గురుగారి దగ్గర నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు బాలచందర్ గారి గురించి మీతో వింటుంటే ఇంకొంచెం, అంటే ఆయన కోప్పడేవారా సార్ సెట్ మీద, అంటే షూటింగ్ చేసేటప్పుడు? అదేగా మన కాంతా చూసారా? కాంతా చూసాను సార్. కాంతా చూస్తే దానిలో 50% మా డైరెక్టరే. ఓకే. దానిలో మా బాడీ లాంగ్వేజ్ అన్నీ మా డైరెక్టరే. బాడీ లాంగ్వేజ్ చూడడం, ఆ కోపం రావడం, ఇది ఆ టఫ్, ఇవన్నీ. ఒకసారి ఏమైంది అంటే, సార్ చెప్పండి. ఏదో ఒక యాక్ట్రెస్ ఫోన్ ఇలా పట్టుకుని మాట్లాడుతుంది. నా డైలాగ్ చెప్పడానికి వెళ్తే చెప్పు అలా చెప్పమని చదువు, ఫస్ట్ స్క్రిప్ట్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు మాట్లాడేసి పిలవండి, నేను చెప్తాను చెప్పి వచ్చేసాను. మీరు నా కో డైరెక్టర్ వచ్చేసాను. వస్తే రెడీ, అన్నీ రెడీ అలానే డైరెక్టర్ ఒక వాయిస్ వస్తే పిన్ డ్రాప్ సైలెంట్ అవు సెట్ రెడీ అలానే రెడీ అంతా నా సైలెంట్గా డైరెక్టర్ వెనకాల నిలుస్తున్నాను. అందరూ వచ్చి నిలిచారు. ఈ అమ్మాయి సడన్గా నాకు డైలాగ్ చెప్పలేదు అలా అని చెప్పేసింది.
డైలాగ్ చెప్పలేదంటే డైరెక్టర్లో నన్ను చూశారు, నేను చెప్పలేదా, నేను డైలాగ్ చెప్పలేదా, నా ప్యాడ్ ఉన్నది ప్యాడ్ ఉన్న తీసుకుని అలా వెళ్తా ఈడియట్ అలా అంటే అలా నిలిచాను, గెట్అవుట్ బయటలు అలా అని చెప్పేశాను. ప్యాడ్ని అల్లే పట్టేసి నా బయట వచ్చేసాను. బయట వచ్చి ఒక 100 meters తర్వాత ఓ షాప్, ఆ షాప్లో వచ్చి నాకు తెలుసు 5 minutesలో వస్తాడు నన్ను పిలవడానికి. అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడు, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడని చెప్పి నేను నిలుస్తుంటే ఇప్పుడు పిన్ డ్రాప్స్ సెట్ అలా సైలెంట్గా ఉంటే ఓ 5-10 minutes తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. కొత్త అమ్మాయి వచ్చి కానీ సారీ రా అలా నా సైలెంట్గా వెళ్ళాను, ఏం మాట్లాడలేదు. వెళ్ళి సైలెంట్గా ప్యాడ్ తీసి నాకు డైలాగ్ చెప్పు అలా అని చెప్పాను. ఇది జరిగింది అన్నీ డైలాగ్ చెప్పాను, రెడీ, షార్ట్ రెడీ, అన్నీ అయిపోయింది. అయిపోయిన తర్వాత పిలిచి ఏరా జరిగింది, ఏం జరుగుతుంది అంత. అమ్మాయికి ఎప్పుడునే అది 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 ఎప్పుడునే అమ్మాయికి కొంచెం అలానే ఉండు, అది కొంచెం ట్రాన్స్లోనే ఉండే అమ్మాయి పాప. ఇప్పుడు డైరెక్టర్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్, ఎవరు మాట్లాడలేదు. డైరెక్టర్ వాళ్ళనే కోపంగానే ఉన్నారు. ఉన్న తర్వాత వాడు నిజంగానే నీకు డైలాగ్ చెప్పలేదా అని అడిగారు. వాడు వచ్చాడు సార్, వచ్చి నా దగ్గర చెప్పనా, నా ఫోన్ పట్టుకుని చెప్పు అని చెప్పాను. మీరు మాట్లాడేసి నన్ను పిలవండి, నా నీకు వచ్చి చెప్తానని చెప్పాను. సరే మాట్లాడేసి నువ్వు పిలిచావా, లేదు పిలవట్లేదు, మాట్లాడేసి అలానే ఉన్నాను, వాడు కూడా అక్కడనే ఉన్నాను చూశాను, నువ్వు పిలవలేదు, నా పిలవలేదు, వాడు కూడా వస్తాడు. అదేంటి ఈగో నీకు, ఇప్పుడు వాడి మీద మిస్టేక్ లేదు, కరెక్టా, కరెక్ట్, అప్పుడు నువ్వే సారీ అడగాలి. సారీ సార్ నా దగ్గర అడుగు, కూడా వాడి దగ్గర అడిగి వాడిని తీసుకురా. ఇప్పుడు వచ్చి అమ్మాయి వచ్చి తీసుకొచ్చేసింది. ఇప్పుడు బ్రేక్ అయితే నన్ను పిలిచారు. పిలిచి అదేరా అంతమంది ఉన్నారు, పేడ తీసుకుని నా కుటుంబం నువ్వు, లేదు సార్ ఇది రాంగ్ కదా, రాంగ్గా చేస్తారు వాళ్ళ ఆర్టిస్టులు, నువ్వు వాళ్ళని కొట్టకపోతే ఫేస్ మారిపోవు, ఎలా నువ్వు సీన్ వచ్చు నీకు, వాళ్ళు ఏం చేస్తారనే నువ్వు అక్సెప్ట్ చేసుకోవాలి, వాళ్ళని చిన్నపిల్లలాగా నువ్వు చూసుకోవాలి, అప్పుడే నువ్వు ఏమి కన్సీవ్ చేసావో అది వచ్చి స్క్రీన్లో క్షమించు. ఏమి ఇప్పుడు 2 days 3 చేస్తారు మిస్టేక్, 3rd day చేస్తారు, 4th day చేస్తారు, తర్వాత నీ దగ్గర వచ్చి సారీ వాళ్ళే అడుగుతారు. అలా కొట్టమైన తప్పుదానా, నువ్వు ఇప్పుడు వెళ్ళి సారీ అడుగుతాను. సరే తర్వాత నేనే సారీ అండి, లేదండి నేనే సారీ, ఎవరో ఒక సారీ వదిలేదండి. అలా దాని తర్వాత సెట్ అంత సిన్సియర్గా ఉండు, మనం ప్యాడ్ తీసుకు అలా వెళ్తే చాలా, ఫోన్ పడుకుంటే కూడా పట్టేసి అదే మనం ఆ స్క్రిప్ట్కి ఇచ్చే రెస్పెక్ట్. అది అన్ని విషయం, ఒక చిన్న స్మాల్ విషయం కూడా. ఒకసారి ఒక చిన్న ఫ్లవర్ వాష్, అలా ఉన్న ఫ్లవర్ వాష్ని ఇక్కడ ఉంచి లేచి ఆ లాంగ్కి వచ్చి దాన్ని అలా 1 inch మాత్రం అలా పెట్టేసి వెళ్ళి కూర్చున్నారు. నా అడిగాను, నాదా ఇక్కడ ఉన్నాను కదా, మీరు అక్కడ ఉండి చెప్తే నేను చేయను, నాన్న చెప్తా, నువ్వు ఇలా చేస్తావు, ఇలా అంతా, తర్వాత ఇలా నావు ఇలా అలా అంతా ఎందుకు, ఇది నానే వచ్చి నా ఏం కావాలో 1 inch అంతా 1 inch దాన్ని పెట్టేసి వెళ్ళిపోతా. ఇప్పుడు వరకు నేను అదే చేస్తా, నా ఎవరి దగ్గర దాన్ని ఇలా చేయి, దాన్ని అలా చేయి అని చెప్పి ఫస్ట్ నా సీట్లోనే కూర్చున్నాను. నా డైరెక్ట్ చేస్తే ఆ మానిటర్ పెట్టుకుని అలా కూర్చుంది ఏంటిది అలా అది ఏమి ఉండదు, అది ఏమి ఉండదు. సార్ నా దగ్గర కళ్యాణ్ సార్ చెప్తారు, నువ్వు పోయి మానిటర్లో కూర్చుంటే, లేదు సార్ నా కెమెరా ఆ స్టాండ్ అలా చేయలో పట్టుకుని కెమెరా పక్కనే ఉంటా, నాకు ఆర్టిస్ట్ నాను ఆ కనెక్షన్లోనే ఉండాలి, అలా అంతా ఉంటా. 1.5 kilometer దోసి పెద్ద షెడ్ వేసి ఆ షెడ్ లోపల కూర్చుని అలా రాదు. మనకి ఆర్టిస్ట్ ఫేస్ తెలియాలి, మన ఆర్టిస్ట్ పక్కన ఉండి కనెక్షన్లో డైరెక్షన్ చేయాలి, అలానే చేస్తాను. సూపర్ సార్. అంటే మనం మాట్లాడిన వచ్చింది కార్మేని సెల్వంలో మాట్లాడదాం సార్, అది డెఫినెట్లీ మాట్లాడదాం సార్. కానీ మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమేమి తెలుసుకొస్తుంది నాకు అని చెప్పి, ఎందుకంటే ఆయన తీసిన సినిమా అంటే చాలా ఇష్టం సార్, అందుకని మీరు దాని గురించి చెప్తూ ఉంటే నేను ఇప్పుడు మెల్లిగా కాంతాకు కూడా రిలేట్ చేసుకుంటున్నా. మీరు ఏంటేంటి ఎలా ఆ ఈగో అనేది ఒకటి ప్లే అవుతుంది సార్. డైరెక్టర్ డ్రైవర్ గోవిందరాజు అని చెప్పి ఉన్నా,
ఆ డ్రైవర్తో కరెక్ట్గా కనెక్షన్లో ఉంటాం మనము. ఎందుకంటే మనం ఎలా ఇక్కడ తిరగడం అక్కడ తిరగడం ఆ సైడ్లో పోయి దమ్ము వేసుకుంటాం ఇదన్నీ జరుగుతుంది సార్ సెట్లో. ఒక హార్న్ సౌండ్ వచ్చు అలానే వచ్చి సౌండ్ అది వచ్చి 100 మీటర్ ముందు 8 ఫ్రేమ్స్లో కొంచెం అన్నీ సరి వచ్చు అలా. ఇప్పుడు ఏమి జరగట్లేదు అలా రెడీగా ఉంటారు అందరూ. అది ఆ డ్రైవర్ అండ్ మనకు ఉండే కనెక్షన్ అది. ఆ డైరెక్టర్ వచ్చారు అలాగే అది ఆ డిసిప్లిన్ ఆ రెస్పెక్ట్ ఆ గెత్ అలా రాగానే అలా చూడడం నిలవడం. ఇప్పుడు ఎన్ని డైరెక్టర్ చాలా తక్కువ డైరెక్టర్ దగ్గరనే ఉంది. అంటే అది ఇంట్లో కూడా చిన్నప్పుడు అంటే డాడీ వస్తున్నారు ఇంటికి అనగానే హార్న్ కొడితే బుక్ తీసి కూర్చుంటాం కదా, బుక్ని ఇలా పెట్టి రాంగా పెట్టి కూర్చున్నాం. సో సేమ్ వైబ్ సార్ అక్కడ కూడా. అండ్ ఇప్పుడు మెల్లిగా మారుతుంది కదా సార్, అంటే అప్పుడు తీసిన అంటే ఇప్పుడు డైరెక్టర్ అనగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అలాంటివన్నీ ఇప్పుడు అంటే నేను ఒక 2-3 షూటింగ్లోకి వెళ్ళాను సార్, చేశాను సినిమాలో ఒక 2-3. కానీ అక్కడ ఏంటంటే డైరెక్టర్ ఒకటి అనగానే వెనకాల ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ దూరంగా ఉంది కదా. ప్రాజెక్ట్కి ఇచ్చే రెస్పెక్ట్ సార్, అది డైరెక్టర్ మీద మనం పెట్టుకున్న రెస్పెక్ట్ ప్లస్ ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు ఓ సీన్ చేశామంటే ఆ సీన్ 3 హోల్ సెట్లో ఉండాలి. అది మన సెట్లో ఉండదు ఎప్పుడునే. సైడ్లో మాట్లాడడం అక్కడ ఉండి మాట్లాడడం ఏమి ఉండదు. ఇప్పుడు ఓ సీన్ సూసైడ్ చేసే సీన్ పట్టుకున్నాము అని అంత ఆల్మోస్ట్ ఈ సెట్లో ఉండే 150 మంది మన గొద్దులో తాడు పొడేసిన భయంలోనే ఉంటారు. ఆ మూడ్లో ఉంటేనే ఆ సీన్ వర్క్ అవ్వు. అది ఎప్పుడునే చాలా డైరెక్టర్స్ సెట్లో చూసుకున్నాం, ఆ మూడ్ తీసుకొస్తారు ఆ డైరెక్టర్ వాళ్ళు. మీదేంటి సార్ ప్రాసెస్ మరి? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు యాక్టర్లు అంటే బాలచందర్ గారు చెప్పినట్టు వాళ్ళని చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి, వాళ్ళ సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే కెమెరా ముందర తెలిసిపోతుంది. కానీ క్రూ అంతా కొంచెం ఇప్పుడు లైట్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళు కొంచెం హెవీ పని చేస్తారు కదా, వాళ్ళందరినీ మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అందరితోనూ నా బ్రదర్ లాగానే ఉంటాను సార్, నా అందరితోనూ ఉంటాను. లైట్ మ్యాన్స్ అందరూ షూ వేసుకోవాలి మన షర్ట్లా, షూ లేదంటే ఇమీడియట్గా షూ తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళ సైజుకి వేసి నెక్స్ట్ డే షూతో వస్తూనే రావాలి. సార్ నా కాళ్ళు ఇది సార్ అది సార్ బ్యాండేజ్ వేసుకో పైకి షూ వేసుకోరా నేను షూతో చూడాలి. అలా అందరి మీద ఒక పెద్ద కేర్ ఉండు. సో అందుకే మనం మనతో ఉంటే చాలా సేఫ్గా ఉన్నట్టు ఓ ఫీల్లో ఉంటారు. వాళ్ళని అందరిని అలానే చూసుకుంటాను. వాళ్ళు నా ఏం ఫుడ్ తినానో అదే వాళ్ళందరిని తినాలి. ఎప్పుడో వెళ్తే వాళ్ళతో కూర్చొని తింటా. అన్నీనే మన బ్రదర్ లాగానే అందరినీ పట్టుకున్నాం. కానీ మన ఆర్టిస్ట్ వాళ్ళు ఎలా అంటే అందరు కూర్చుని వాళ్ళ దగ్గర ఓసారి నెరేషన్ ఇస్తేనే చాలు, వాళ్ళు ఆ మూడ్లోనే ఉంటారు. సార్ క్రౌడ్లో కూర్చుని ఉండి ఇప్పుడు మన పిల్లలు యాక్ట్ చేశారు కదా, పిల్లలు ఫాదర్ మదర్ కూడా ఆ మూడ్లోనే ఉంటారు. ఆ ఫోన్ ఏమి ఉండదు, సైలెంట్గా వాళ్ళు కూడా వాళ్ళనే ఉంటారు. అది వచ్చి మనం ఇచ్చే వైబుదా. మనం అసాల్ట్గా మనం ఓ ఫోన్ ఇక్కడో ఫోన్ పట్టుకుని ఇక్కడో ఫోన్ పట్టుకుని ఇలా మాట్లాడి వాళ్ళు అలానే మాట్లాడతారు. మనం లోపల రాగానే ఫోన్ ఆఫ్ చేసి అలానే తీసి పారేసేసి ఫోన్ ఎవరు మాట్లాడకండి అన్ని సైలెంట్లో వేసుకో, ఫోన్ మాట్లాడంతే ఒక 10-20 ఫీట్ సైడ్లో వెళ్ళి మాట్లాడు, అలానే ఫుల్గా అందరికీ ఇన్ఫార్మ్ ఇచ్చేసి మనం నిలిస్తే అది వేరే. మనం ఎలా ఉన్నామో అలానే మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అండ్ నరేషన్ మీరు ఇచ్చేటప్పుడు సార్, ఇప్పుడు ఏదైనా ఒక నరేషన్ అంతా నా ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వను, ఆ షార్ట్ ఆ సీన్ మాత్రం ఇస్తాను. ఒక సీన్ గురించి మాట్లాడడానికి 15 మినిట్స్ మాట్లాడతా, ఆ సీన్ 5 మినిట్స్ దా. ఓకే, ఈ 5 మినిట్స్కి బ్యాక్ నుండి వాళ్ళని స్టార్ట్ చేసి వాళ్ళని మెంటల్గా అలర్ట్ చేసి, వాళ్ళ ఎంత చిన్నపిల్లలు కదా, స్టేబుల్గా ఉండరు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు 2.5 years ఓ అమ్మాయి ఈ ఆ ఫిలింలో చాలా గొడవ చేసిన అమ్మాయితోనే నన్ను, అది మాత్రం నిలువదు. కరెక్ట్గా అలా పెట్టేసి అలా వెళ్తే అది ఇలా పోసుకొచ్చేసి దాన్ని కూడా మన కంట్రోల్కి తీసుకొచ్చి మనం ఏం చేయమో అది అలా యాక్ట్ చేసుకుంది. నేను మీ పిక్చర్ చూడగానే మీకు తెలుసు, ఆ పాప 2.5 years ఓల్డ్, అది ది బెస్ట్ యాక్టర్ ఆ ఫిలింలో. దానికి ఆ ఇంపార్టెన్స్ని దానికి మైండ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్, నువ్వు లేదంటే ఈ సీన్ లేదు, నువ్వుదా ఈ సీన్లో నిన్నదా అందరు చూస్తారు అలానే విషయం దాంతో మనం మాట్లాడికినే ఉండి అదిగా ఓ పాయింట్ చెప్పు వెళ్తాం సరేదా అదంతా వచ్చి కరెక్ట్గా చేస్తు, దానికి ఆ స్పేస్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ 22 స్టూడెంట్స్ యాక్ట్ చేశారు, 22 క్యారెక్టర్స్. ఓకే, దీనిలో చాలా కామెడీ ఎలా ఉంది. పిల్లల్ని మనం కంట్రోల్ చేసి తీసుకొచ్చేసాం. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళ విధంగా రకరకంగా ఉంటారు. చెప్పాను మీకు
దీని ఎలా మీరు సగం కట్ చేసి నెక్స్ట్కి పెట్టుకోవాలి. పర్లేదు సార్, ఏం పర్లేదు, మీరు ఎంత ఇచ్చినా మాకేం పర్లేదు. అందరికీ ఒక క్యారవన్, బాయ్స్ కానీ ఒక క్యారవన్, గర్ల్స్ కానీ ఒక క్యారవన్ ఇచ్చేసాను. రెడీ చేసుకో, వీళ్ళందరూ రెడీ అవ్వ, డ్రెస్ మార్చుకోవాలి, వాష్రూమ్ ఇచ్చారు, దానికి మాత్రమే కదా, మీతో అందరూ అలా తిరగండి రా, హ్యాపీగా ఉండండి అని చెప్పి. ఒకడు మాత్రమే స్టైల్ అలా నిలుస్తున్నాడు. అరే నువ్వేంట్రా ఇలా నిలుస్తున్నాయా రామా? లేదు, మా అమ్మ చెప్పుకుంది ఎవరితోనూ జాయిన్ అవ్వకూడదని, ఎందుకంటే నా హీరో మెటీరియల్ అంట. ఇప్పుడు ఏం చెప్పను, ఇది వాళ్ళ అమ్మని తిట్టుతామా, వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మకి వెనకాల నిలుస్తున్నాడు సైలెంట్గా. వాళ్ళ అమ్మని పిలిచి చెప్పాను, అమ్మా పిల్లలు అందరూ ఒకటి, వాళ్ళందరి మైండ్లో అలానే నేను పెట్టుకున్నాను. నువ్వు సడన్గా హీరో మెటీరియల్ అనేది ఏమి హీరో మెటీరియల్? తర్వాత మేనేజర్ చెప్పాడు, నా కొడుకు మాత్రం సెపరేట్గా క్యారవన్ కావాలి. వాళ్ళు అప్పుడు 22 క్యారవన్ కావాలిరా, 22 పిల్లలకి 22 క్యారవన్ పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ని పిలిచి, మీ వైఫ్ని ఊరికి పంపండి, మీరు ఉండండి. పిల్లలు పాయసం అయిపోతారు కదా. నేను నిన్న వరకు మనతో ఉన్నవాడు సడన్గా బయట బాడీ క్యారవన్ లోపల బయట చెట్టు కింద నిల్చున్నాడు అలానే. ఎందుకంటే మా అమ్మ చెప్తుంది అలా అని, రే రారా అలా చెప్పి వాని తర్వాత నాతోనే పట్టుకుని తిరిగాను. ఆ ఈగోని పెంచడం వచ్చి పేరెంట్స్ దగ్గరనే ఉంది, పిల్లలు కరెక్ట్గానే ఉన్నారు. ఇలా ఉంది 26 స్టోరీ ఉండి తర్వాత చెప్తా. సార్ మన ఇంటర్వ్యూ కూడా, ఇది మన పాడ్కాస్ట్ కూడా కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్తుంది. మనం ఒకటి మొదలు పెట్టి అలా. సో ఒక మాల్కి సాక్స్ తీస్తాము అలా అని చెప్పి వెళ్తాం, సాక్స్ మాత్రం తీయం, మిగతా అన్ని తీసుకొస్తాం. కర్టెన్లు గిట్టెన్లు ఆ కప్పు ఈ కప్పు అన్నట్టు. అలానే ఇప్పుడు వచ్చింది ఏదో పనికి, ఆ పని గురించి మాట్లాడకుండా ఇప్పుడు వేరేదో జరుగుతుంది. లేదు సార్, కానీ నాకైతే ఫుల్ మజా వస్తుంది సార్. మా టీం అంతా కూడా మస్తు మజా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సార్ మీ గురించి అంటే మీరు ఏం చదివారు అనేది నేను గూగుల్ చేస్తే, ఒకళ్ళేమో మీరు ఈసీఈ చేశారు, ఇంజనీరింగ్లో ఈసీఈ తీసుకున్నారు అని వచ్చింది సార్. ఇంకో దాలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ అని ఉంది సార్. మీరు నిజంగా చదివింది? నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను, తర్వాత బిఎల్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ లా చేశాను. లా చేయడానికి చేసిన తర్వాత ఐఏఎస్ ప్రిపేర్ చేశాను. ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు రాసేసి, ఇది మన రూట్ లేదు కదా, సంబంధం లేకుండా ఎక్కడ ఇప్పుడు మన ఇంటర్వ్యూ వెళ్ళినట్టు ఎక్కడనో వెళ్తున్నామే అలా చెప్పి తిరిగి వచ్చాడు. అంటే చదవడం చాలా ఇష్టం అండి, కొంచెం హ్యాపీగా చదువుతా, అందుకే చదువుతున్నాను. ఇప్పుడు కూడా నా ఓ బుక్ తీస్తా, ఎయిర్పోర్ట్లో వచ్చినా హికిన్బాదమ్స్లో ఓ బుక్ తీస్తాను. నా లైబ్రరీ పెద్ద లైబ్రరీ పెట్టుకున్నాను. బుక్ తీస్తే తిరిగి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసామంటే ఇప్పుడు 4 days 5 days వర్క్, దానికి తక్కినట్టే 400 pages, లేదంతా 2 books అలా తిరిగి వెళ్ళకముందు దాన్ని చదివి ఫినిష్ చేసేయాలి, రీడ్ చేసేయాలి, అలా అలవాటు చేసి పెట్టుకున్నాను. అండ్ కానీ మ్యాథ్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి లా అయిపోయి ఎందుకు వెళ్ళాలనిపించింది సార్? అంటే మన ఇంటర్వ్యూ అవుతుంది కదా. కరెక్టే, కానీ యాక్చువల్గా ఏమైందంటే మనం ఏం చదవాలనేది కూడా పక్కన ఉన్నవాడదన్న డిసైడ్ చేశాడు. యాక్చువల్గా +2లో రిజల్ట్ వచ్చింది, మన ఊర్లోనే ఒకే ఒక వాడుదా డిగ్రీ, అప్పుడు డిగ్రీ ఫినిష్ చేసినాడు. ఊర్లో ఎవడు చదివితాలో వాడి దగ్గరనే వెళ్ళి ఐడియా అడగాలి. ఇప్పుడు వాడే చెప్తాడు, నువ్వు ఇది చేసుకో అది చేసుకోవాలని. వాడు చెప్పిందే వీళ్ళందరికీ పెద్ద ఇదిగా తిరుగుతాడు. నా మాత్రమే వాడు చెప్పింది వినలేదు. అందుకే మీరు చెప్పింది వినను కాబట్టి లాయల్తో వెళ్ళారు మీరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్. యాక్చువల్గా నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం అండి. 10th సెంటమ్, +2లో 196 తీశాను 200కి. సూపర్. నా స్ట్రైట్గా రాజపాళెంలో రాజు కాలేజ్, మన ఊరి నుంచి 10 kilometers ఊరి సిటీ ఉంది, సిటీలో కాలేజ్. స్ట్రైట్గా కాలేజీకి వెళ్ళి తీసుకున్నాం, మంచి మార్క్ తీసుకున్నాం, నాకు మ్యాథ్స్ కావాలి అని అనిచాడు. వీడు ఏం చెప్పాడంటే, కెమిస్ట్రీ చదివితే, కెమిస్ట్రీలో 70 దానే తీసుకున్నాను. 70 మీన్స్ 200కి 70, 30 సారీ నేను ఇంకా అది జస్ట్ పాసే. అది 50 marks వచ్చి ప్రాక్టికల్ వేసేసారు, 20 తీయడానికి ఎంత బల్టీ వాడు. రై కెమిస్ట్రీ చదివితే లైఫ్లో అలా ఇలా మాట్లాడుకున్నాడు. ఒరే నాకు కెమిస్ట్రీ రాదురా, నాకేదో వచ్చేది మ్యాథమెటిక్స్. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు లేదు, మా నాన్నగారు నా 10th చదవగానే 10th ఫినిష్ చేయగానే ఇది చనిపోయారు. అమ్మ మాత్రమే. అమ్మకేం భయం అంతే, వీడు ఏదో రాంగ్గా చేసేసి, అందుకే వాడి దగ్గర బావ దగ్గర వెళ్ళి బావ చెప్పేది నువ్వు చేయాలి.
వాడు బావ దగ్గర వెళ్ళి నువ్వు చెప్పింది మాత్రమే చేయనని చెప్పేసి వచ్చాడు నాన్న. అలా వెళ్ళి పోయి రాజూస్ కాలేజీలో వెళ్ళి నా బీఎస్సీ మ్యాథమెటిక్స్ నా పోయి ఇస్తే వాళ్ళు ఏం చేయలేదు, చాలా మంచి మార్క్ తీసుకున్నారా మ్యాథ్స్ జాయిన్ అయ్యో. నా +2 బీఎస్సీ మ్యాథమెటిక్స్ లా చదివే వరకు నా ఫీజు ఎంత అనుకున్నారు? లా కూడా గవర్నమెంట్ కాలేజీ టోటల్గా 10,000 అన్నీ చదవడానికే. ఇప్పుడు సార్ మీరు టోటల్ 10,000 అదే ఎక్కువ నా చెప్పేది, చాలా అప్పట్లో చాలా ఎక్కువ ఎక్కువ. సార్. అదే ఎక్కువ నా చెప్పేది 4,000-5,000 వస్తుంది. లా కాలేజీలో 150 రూపీస్ దా. అదే డిగ్రీ చదవగా అదేదా 150, 130. దీనిలో కూడా చాలా ఫీజెస్ మా ప్రొఫెసర్ వాళ్ళే కట్టేస్తారు. ఎందుకంటే ఇంట్లో తీసి డబ్బులను ఫీజు కట్టాలని చెప్పి తీసి తినేసేది, సినిమాకి వెళ్ళిపోయేది. తర్వాత ప్రొఫెసర్ దగ్గర వెళ్ళి వెళ్ళనే నిలవడం, ఎందుకంటే ఎరా ఫీజు కట్టాలి ఇవ్వండి అంతా. ఇక్కడ 30 అక్కడ 30 అలా 3-4 ప్రొఫెసర్ దగ్గర తీసి ఫీజు కట్టేది. ఇలా చదివి ఇప్పుడు ఎడ్యుకేషన్ అదే పెద్ద మాఫియా అయిపోయింది కదా. అదే సార్, ఇప్పుడు మీరు అదే 10,000 అంటే ఇప్పుడు నర్సరీ సీట్కి 1,00,000 2 లక్షలు. అయ్యో ఏ అదే బీఎస్సీ మ్యాథమెటిక్స్ అంటే ఇది మ్యాథమెటిక్స్ వచ్చి చాలా హెల్ప్ అయింది. ఎలా అయిందంటే నా హౌస్ ఓనర్ గ్రాండ్ సన్కి వచ్చి మ్యాథ్స్ రాదు. అప్పుడు మా 4 బాయ్స్ రూమ్లో ఓకే ఒకటికి 150 రూపీస్, టోటల్ 600 రెంట్, 150 ఇవ్వాలి. ఇప్పుడు మన దగ్గర లేదు. ఎప్పుడు వెళ్తారో వాళ్ళు నిద్రపోయిన తర్వాత 10:30 తర్వాత లోపల వెళ్ళడం, మార్నింగ్ 5:30కి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, కింద వచ్చి టీ షాప్లో వచ్చి ఉండడం. ఇలా జరిగింది. వన్ డే పైకి వెళ్ళగానే హౌస్ ఓనర్ చాలా సీరియస్గా మాట్లాడుకున్నాడు. మ్యాథమెటిక్స్లో వీడు ఇంత బ్యాడ్ మార్క్ తీసుకున్నాడు, ఎన్ని ట్యూషన్కి వెళ్తాడో వీడు ఇది లేదు, కూర్చుని ఒకే సౌండ్. 10th వాడు చదివాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నా మీద రారా ఏరా నీ ప్రాబ్లం మ్యాథమెటిక్స్ అని. ఏరా దీనిలో 11 చాప్టర్స్ ఉంది, 11 చాప్టర్స్లో నా చెప్పాను దీనిలో ఏ చాప్టర్ నీకు నచ్చింది ఏమో. 3-4 చాప్టర్స్ వాడు చెప్పాడు. నాకు చెప్పాను ఈ 3-4 చాప్టర్స్ని క్లీన్గా చదువు, నీకు నచ్చలేదు కదా 6ను వదిలేయి. ఈ 3-4 చాప్టర్స్ని పర్ఫెక్ట్గా దీనిలో ఏ క్వశ్చన్ వస్తుందో ఆన్సర్ చేసేట్లు నువ్వు చదువు. ఎలా చదువు నా నేర్పించాను నీకు దా అలా అని చెప్పి వానికి ఒక్కొక్క పర్ డే 1 hour 2 hours నేను నేర్పించడం స్టార్ట్ చేశాను. క్లీన్గా ఒక ఫార్ములా అంతా, ఆ ఫార్ములా ఎలా పుట్టింది అలాంటిది కూడా నేర్పించడం స్టార్ట్ చేయడం. అలా చేసి వాడిని రెడీ చేసేసాను. నెక్స్ట్ ఎగ్జామ్లో వాడు మంచి మార్క్ తీసేశాడు, 60 ఏదో తీసేశాడు. ఈవినింగ్ వెళ్తే మన రూమ్మేట్స్ అందరూ బయట ఉన్నారు టీ షాప్లో. ప్రమోషన్. మనకు మాత్రం లోపల వెళ్తే బాబు బాగున్నావా అలా అన్నారు. ఇడ్లీ వచ్చింది, ఇడ్లీ తిను అలాని ఏరా జరిగింది. వాడు పాస్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు నాతోనే ఉన్నవాళ్ళు రెంట్ కట్టకుండా, వాళ్ళు రెంట్ కట్టకుండా వాళ్ళు కింద ఉన్నారు. అది అలా యూస్ అయింది. అదే చెప్పాను, చదవడం ఏదో పాయింట్లో ఎప్పుడైనా మనకు హెల్ప్ చేసు. అందుకే చదువుగానే పర్ఫెక్ట్గా చదివేయండి, ఏదో పాయింట్లో మనకు హెల్ప్ చేసు. వాడు తర్వాత 10th మంచి మార్క్ 80 something ఏదో తీసేశాడు. ఇది 100K కదా సార్, ఎగ్జామ్ 100కి, ఇది 100కి. ఇప్పుడు వరకు వాడు కాంటాక్ట్లో ఉన్నాడు మనతో, ఏదో ఒకటి మాట్లాడా, వాళ్ళ తాత లేదు అంతా. వాడు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు. మనకు రాదు అలానే విషయంని చాలా సింపుల్గా అలానే ద్వారా వచ్చేసి అని చెప్పి నేర్పించాను. అది ఇప్పుడు వరకు ఆ కనెక్షన్ ఉంది. అండ్ సార్ ఇప్పుడు మీరు ఎలా అయితే నేర్పించారో, కానీ కొంతమంది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ యాక్టింగ్ చేద్దామని మీరు అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సపోర్ట్ చేశారా సార్? అంటే మీరు చేయగలుగుతారు, యాక్టింగ్ మీలో ఉంది అని చెప్పారా? లేకపోతే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, నీకేం సెట్ అవుతుంది వాళ్ళు ఎప్పుడైనా చెప్పేవాళ్ళు ఉన్నదని చూసారు. మనం చాలా కో డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే తిరుగుతున్నారు, ఇది సైడ్ అటు తిరుగుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మనమే ఫీజు కట్టాము. ఇది ఏముంది సరే, వాళ్ళకి ఇప్పుడు మనం 100లో ఒకడుగా తెలిసాము. ఇప్పుడు మనం కొంచెం వచ్చేసాము. వాళ్ళ దగ్గర అన్ని అప్లికేషన్స్ వెళ్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు అప్పుడు, సార్ అతను చెప్పారు సార్ కాలేజీలో పుదియ మన్నర్గల్ని ఒక ఫిల్మ్, విక్రమ్ హీరో, విక్రమన్ సార్ దా డైరెక్టర్. నా చెప్పేది 92-93లో. దానిలో కాలేజ్ స్టూడెంట్స్ 50 మెంబర్స్, 50 మెంబర్స్ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ ఆ కాలేజ్ స్టూడెంట్స్గా యాక్ట్ చేయాలి. అక్కడ ఉన్నది ఎన్ని వాళ్ళు ఉన్నారు, 300 బాయ్స్ ఉన్నారు. దానిలో మనం కూడా ఒక బాయ్.
300 బాయ్స్ వెళ్తే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? అవును. దీనిలో చాలా రికమెండేషన్. ఆ గ్రూప్లో క్రౌడ్లో నిలవడానికి ప్రొడ్యూసరే రికమెండేషన్. అబ్బో! దీనిలో వెళ్ళి ఎక్కడ నిలబడి ఆయన దగ్గర తర్వాత రే మనం నేమ్ రాయక కూడా పర్వాలేదు, మనం నిలుస్తామని చెప్పి నిలిచేస్తే ఫుడ్ లేదు. ఆ 50 మంది ఎవరో వాళ్ళు మాత్రమే ఫుడ్ తినాలి. అలానే ఇలా ఫుడ్ లేకుండా ఏమీ లేకుండానే 12 days యాక్ట్ చేసాం మనం. అవును, ఫిల్మ్ రిలీజ్ అవ్వగానే ఎక్కడ ఉన్నామని ఎవరికి తెలియట్లేదు. ఆ ఫిల్మ్లో వెళ్ళి చూస్తే మనం ఇక్కడ కదా ఉన్నాము, ఎక్కడ లేదు. ఫుడ్ కూడా తినకుండా చేసాము, ఎక్కడ ఉన్నాము. ఆ ఫిల్మ్లో ఆ మేనేజర్ నాకు ఇప్పుడు వరకు ఫ్రెండ్గా ఉన్నాడు. ఆ మేనేజర్ ఏదో ఒకటి ఎవరా వీడు ఏదో ఒకటి చేస్తున్నాడు, డబ్బు లేదు ఓకేనాడు, ఫుడ్ లేదు ఓకేనాడు, నేను ఉంటా అని చెప్పి ఆ 12 days ఉన్నాడు వీడు అలా అని చెప్పి ఆ మేనేజర్ ఫ్రెండ్ అయ్యాడు. ఆ మేనేజర్ ఇప్పుడు వరకు నాకు ఫ్రెండ్. ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి మనల్ని ముందుకు తీసుకెళ్ళు. ఆ సిన్సియారిటీ, ఆ ట్రూత్నెస్ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సార్ అంటే డెఫినెట్లీ ఇవన్నీ మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది, కానీ ఏదో ఒక పాయింట్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు చాలామంది మనం చేయలేం అని చెప్పిన తర్వాత ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం మనకు డౌట్ వస్తుంది కదా, అవును ఇంతమంది చెప్తున్నారంటే ఏమో నాకు ఇది సెట్ కాదేమో అని మనకు కూడా డౌట్ వస్తుంది కదా. అందుకే మనం దాన్ని అన్ని చింపి పారేసేసి వెళ్ళిపోయాము. ఓకే, వెళ్ళిపోయి మనం వేరే పనిగా చూసాము. ఆఫ్టర్ ఇది అన్ని చింపి పారేసేసి వెళ్ళిపోయి 16 అదే నా ఏం చెప్పానంటే 16-17 years తర్వాత శశికుమార్ వచ్చాడు. వచ్చి నువ్వు యాక్ట్ చేయడానికే వచ్చావు కదా సుబ్రహ్మణ్యపురం, నా ఫిల్మ్లో నువ్వు విలన్గా యాక్ట్ చేయి అలా అన్నాడు. మనం వెతికి వచ్చినది మనల్ని వెతికి రావడానికి 18 years అయింది. 2007లో వచ్చాడు, 15-16 years అయింది. ఆ 16 years మనం ఆ సేమ్ గ్రౌండ్లో ఉండాలి ఫస్ట్. మనం వేరే కూరగాయలు అమ్మడానికి వెళ్తే మనం అదే గ్రౌండ్లో తిరగాలి. అందుకే చెప్తాం, మనం ఆ విషయం వెతుకుతాం, ఆ విషయం కూడా మనల్ని వెతికి వస్తుంది. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. అది వరకు మనం ఆ గ్రౌండ్లో ఉండాలి కదా. ఏదో ఒకటి పక్కన రిలేటెడ్గా ఉంటుంది, దాన్ని పట్టుకుని మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు శశికుమార్ వచ్చి యాక్ట్ చేయడానికి దానే వచ్చావు, నువ్వు రా అని పిలవంగానే నా దగ్గర ఉన్నది అన్నీ వదిలేసి వాడిని వెనకాల వెళ్ళాను. ట్రూత్గా ట్రస్ట్ చేసి వెళ్ళాను. ఎప్పుడంతా వాడు పిలవంగానే మనం 3 మెగా సీరియల్, ఒక్క మెగా సీరియల్ డైరెక్ట్ చేస్తేనే పిచ్ అయిపోతారు. నా 3 మెగా సీరియల్స్, సన్ టీవీ, కలంగర్ టీవీ, జయా టీవీ, 3 మెగా సీరియల్స్కి నా ఒకే డైరెక్టర్, నాకు 30 అసిస్టెంట్స్. అప్పుడు బాస్ లాగా ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో ఉన్న వాళ్ళందరూ మన పిల్లలే డైరెక్టర్గా ఉన్నవాళ్ళు. నా అప్పుడు ఏం చేశాను, ఓవర్ నైట్లో డిసైడ్ చేశాను, ఇది నువ్వు పట్టుకో, ఇది నువ్వు పట్టుకో. రాధికా మేడం సీరియల్ కూడా ఉంది దానిలో, జాన్సీన్ చెప్పి తమిళ్లో వచ్చింది, తెలుగులో వచ్చింది. ఓవర్ నైట్లో డిసైడ్ చేశాను, నువ్వు పట్టుకో. ఇప్పుడు అందరు నా దగ్గర ఏం చెప్పాను, నువ్వు వెళ్ళి 40 days తన యాక్ట్ చేసేసి వచ్చేయాలని, అలా ఇక్కడో లెగ్ అక్కడో లెగ్ పట్టకూడదు, వెళ్తే టోటల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అలా అని చెప్పి ఓవర్ నైట్లో 0. నా వైఫ్ అడిగింది, అన్నీ బాగానే వెళ్తుంది కదా, ఏం ప్రాబ్లం మీకు? అప్పుడే చెప్పాను, నా దేని వెతికి వచ్చానో అది నన్ను వెతికి వస్తుంది. 100% నన్ను ఇవ్వాలి, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను వచ్చేస్తా, కన్ఫామ్గా వచ్చేస్తా. ఆ స్టోరీ కంటిన్యూ చేయనా? చేయండి సార్. అది పెద్ద డ్రామా కాదు, అది పెద్ద ట్రూగా ఉంటే మన లైఫ్లో ఏమైనా వస్తుంది. అది ఒక పెద్ద రీజన్ ఏమంటే, ఇప్పుడు నా అన్నీ వదిలేసి బ్యాగ్ తీసుకుని లొకేషన్కి వెళ్తే అక్కడ వాడు శశికుమార్ కెమెరామెన్ ఇద్దరు కలిసి మాట్లాడి, అన్న వచ్చి 2 films డైరెక్ట్ చేసుకున్నాడు, 3000 episode డైరెక్ట్ చేసుకున్నాడు, వాడు మనం చెప్పేది వింటాడా, మనం ఏదో వాడిని పిలిచేసామా, ఓకేనా, దేనికి సబ్స్టిట్యూట్గా వాడిని పిలిచి పక్కన పట్టు, అన్న వచ్చి ఏదో క్వశ్చన్లు వేశాడు అలా అంతే, నువ్వు వెళ్ళేసి రానని చెప్పి మనం వీడి పెట్టి తీసేసామని చెప్పి నా రూమ్ పక్క రూమ్లోనే నాకే సబ్స్టిట్యూట్ ఉన్నాడు. నాకు తెలియదు, ఇది నాకు తెలియదు. నా రూమ్ పక్కనే ఉన్నాడు, వాడు కూడా నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు, నా వాడికి గుడ్ మార్నింగ్ చెప్పేసి డైలీ బిర్యానీలు తినిగిని ఏదో జరుగుతుంది. 3 days తర్వాత పిలిచారు, డైలీ బిర్యానీ ఇచ్చారు. ఒరే ఏరా షూటింగ్ చేయడం, నన్ను డైలీ తినమన్నారు, నిద్రపోమన్నారు, ఎలా అన్నాడు. లేదు ఎల్లుండి షూటింగ్ నీకు అలా అని చెప్పి, ఇప్పుడు డైరెక్టర్ వచ్చాడు, శశి వచ్చి నన్ను చూసి, ఇప్పుడే బాగుంది, చాలా బాగా మంచి నిద్రపోయారు, మంచి ఫుడ్ తిన్నారు, లేదంటే మీరు డైలీ ఇళ్ళనే థింక్ చేసి ఇళ్ళనే ఉన్నారు, ఇప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నారు. ఓకే, ఈవినింగ్ షూటింగ్, రైట్, ఓకే. ఈవినింగ్ వెళ్ళాం. ఈవినింగ్ వెళ్తే నాకు ఇచ్చిన సేమ్ డ్రెస్ వాడికి కూడా ఇచ్చుకున్నాడు.
స్టంట్స్ ఉన్నాయి ఏమన్నా స్టంట్ అక్కడికి వెళ్తే ఆ సీన్లో మధుర కులుంగాని ఒక సాంగ్ సీన్లో దేవుడు వస్తాడు మన ఇంటికి ముందు వచ్చి విభూది పట్టేసి అలా మొక్కితే మన ఇంటి నుంచి దేవుడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ఒక షార్ట్. ఓకే, షార్ట్ చేసేసి అన్న మీకు అయిపోయింది మీరు వెళ్ళండి అలా అన్నాడు. అరే 1000 మంది ఉన్నారు, నా అక్కడ వెళ్ళి ఏరా చేయను, మీరు షూట్ చేయండి రా, నా మీకు హెల్ప్ చేసి అని చెప్పి డోతిని పట్టుకుని ఒక చిన్న స్టిక్ పట్టుకుని క్రౌడ్ క్లియర్ చేసుకున్నా. ఇప్పుడు వీళ్ళకి మైండ్ వాయిస్, మనం జస్ట్ మిస్టేక్ చేసేసాము ఏదో. ఇప్పుడు ఆ రూమ్లో ఉన్నాడు చూడు, వాడిని అల్లనే వెకెట్ చేసేయండి, వాడిని ఊరికి పంపండి ఉన్నాడు వీడు శశి, నాకు తెలియదు. వాడిని ఊరికి పంపండి అంటే ఇప్పుడు నైట్ 12 o'clock నువ్వు ఊరికి వెళ్ళిపో, నువ్వు మధురైకి వెళ్ళిపోనుకుంటా. వాడు కూడా నా మార్నింగ్ వెళ్ళాడు, నువ్వు ఇప్పుడే వెళ్ళు, నువ్వు ఈ రూమ్లో ఉండకూడదు. డైరెక్ట్ చెప్పేశాడు, మార్నింగ్ వచ్చి నా చూడగా రూమ్లో ఉండకూడదు. మనం పెద్ద మిస్టేక్ చేసేసాము అన్న, మనం అనుకున్నట్లేదు అన్న, వేరే ట్రాన్స్ ఉన్నాడు, వాడు క్రౌడ్ క్లియర్ చేసుకున్నాడు. అలాగే వీడు ఎమోషనల్గా ఫీల్ అయ్యి మైక్లో అన్న ఎరా దాదా ఆ పని చేయడానికి చాలామంది ఉన్నారు, నువ్వు రా, నా యాక్ట్ చేయమని, ఈ షాట్ నువ్వు డైరెక్ట్ చేయి, నా యాక్ట్ చేయమని. శశికుమార్ నా దగ్గర మైక్ ఇచ్చాడు, నా మైక్ మళ్ళీ రెడీ స్టార్ట్ కెమెరా అలా అన్నాడు. ఇవన్నీ చేసి ఆ షార్ట్ సీన్ 2 o'clock ప్యాకప్ అయిన తర్వాత నువ్వు చెప్పు అని మాట్లాడుకున్నారు. యారా అలాంతా నా సారీనా, మీ మీద ఒక చిన్న డౌట్ వచ్చి మీకు సబ్స్టిట్యూట్ ఒకటి పెట్టుకున్నాము, ఎవరు రావాడు అలా అంతా, మీరు డైలీ కూడా ఈవినింగ్ గుడ్ మార్నింగ్ చెప్పిన వాడే. ఇప్పుడు వాడు లేదన్నా, వాడిని 2 o'clock ముందే పంపించేసాము. రే నా 100% ట్రూత్ ఇలా మీ ముందు వస్తే మీరేరా ఈ పని చేయలేదన్నా అలా చెప్పి నాకు శశికి అప్పుడే బాండింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు అది వెళ్తుంది. అది వెళ్ళినా మనం 100% ట్రూగా ఉండగానే అది అన్నీనే అయిపోవు. మనం ఎవరి ముందు వెళ్ళి నా నీకోసం ఉన్నాను, నీకోసం చేశాను, నా నీకు ట్రూత్గా ఉన్నాను, నా 100% ప్యూర్ అలా మనం ప్రూఫ్ చేయాలనే అవసరం లేదు. మనం క్లీన్గా కరెక్ట్గా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. అండ్ సార్ అది సుబ్రహ్మణ్యపురం తెలుగులో కూడా వచ్చింది, అంతఃపురం అని వచ్చింది సార్. అనంతపురం అదే మీరు చేసిన సినిమాలు అంటే అది శంభో శివశంభో తమిళ్లో కానివ్వండి, లేకపోతే తెలుగులో కూడా తీశారు, కానీ ఆ మీరు చేసిన తమిళ సినిమాలు కూడా ఏదో ఒక విధంగా తెలుగు వాళ్ళకి ఒక ఇంపాక్ట్ ఉంది సార్. ఆ కొంటె చూపుతో పాట అందులోనే కదా, కొంటె చూపుతో పాట. సో ఆ కనెక్షన్ అప్పుడు మీకు తెలుగు వాళ్ళ నుంచి ఏమైనా అప్రిసియేషన్ గానీ ఏమన్నా వచ్చేదా అప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఆ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు? లేట్గానే వచ్చింది, బట్ అంతే చాలా తెలుగు డైరెక్టర్స్ చూసేశారు. చూసి ఇంత రా ఫిల్మ్ వచ్చి ఎలా అలా అంతా దానికోసమే దాన్ని డబ్బింగ్ చేసింది, రీమేక్ ఎవరు చేయడానికి రాలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎందుకంటే నాడోడిగలు చేసాం, అదే శంభో శివశంభో. అది శశి డైరెక్షన్లో నాన్న యాక్ట్ చేశాను. నెక్స్ట్ నా డైరెక్షన్లో శశి యాక్ట్ చేశారు. తర్వాత శశి డైరెక్షన్లో నేను, ఎందుకంటే మధురైకి వెళ్తే మన తమిళనాడులో ఎక్కడికి వెళ్తారో సుబ్రహ్మణ్యపురం బర్డ్ వర్డ్స్లో తిడతారు. నా క్యారెక్టర్ ఫస్ట్ సీన్లో వచ్చిన ఉండే తిట్టడం స్టార్ట్ అవుతుంది. అది మధురలో టూ మచ్ అలా కనెక్ట్ అయిపోయారు. అది మధుర స్టోరీ. అది 25 days తర్వాత నా మధురైకి వెళ్ళాను. శశి చెప్పాడు మధురైకి రావద్దు, థియేటర్కి వెళ్ళొద్దు, బ్యాడ్ వర్డ్స్గా తిడతారన్నా, మనం ఎందుకు అలా లేదు వెళ్తాం రారా అని చెప్పి వెళ్ళి సైలెంట్గా కూర్చుని ఉంటే వాళ్ళు తిట్టడం అంత బ్యాడ్. ఇంట్రొడక్షన్ సీన్ నుండే వాడు కింద ఉండి స్టార్ట్ చేసేసాడు. సరే ఓకే, ఇది క్యారెక్టర్కి దొరికిన సక్సెస్ రా, ఇది మనం వాడిని తిట్టడమే మన గెలుపు, సరే వదిలేయాలని చెప్పి ఇంట్రోల్లో నాన్న శశి అలా మాట్లాడుకున్నాం. అప్పుడు నాడోడిగల్ గురించి అన్నీ రెడీ అయింది. మాట్లాడుకుంటే దానిలో వాడు వచ్చి, శశి ఇంత మాట్లాడక, ఇంత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నువ్వు అలా శశికి ఇది చూసి వెళ్ళారు. ఇది మార్చడానికి శశి అప్పుడు చెప్పాడు నెక్స్ట్ ఫిల్మ్లో నానే మార్చాను నేను అని చెప్తే నెక్స్ట్ ఈసన్ ఫిల్మ్ చేశాం. ఆ ఈసన్లో టోటల్గా పోలీస్ ఆఫీసర్, చాలా మంచివాడు అలా అని చెప్పి శశియే మార్చాడు దాన్ని. అప్పుడు వేసిన పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు 42 films అయింది పోలీస్ ఆఫీసర్. కానీ అదే సార్, ఇప్పుడు డిఫరెంట్ ఉంటాయి కదా సార్ పోలీస్ ఆఫీసర్, ఎస్సీ సార్, ఏసీబీ సార్, కమిషనర్ సార్, వాటికి ఎలా సార్ డిఫరెన్షియేట్ చేస్తారు? ఇప్పుడు అది ఏదో ఒక స్మాల్ డిఫరెన్స్ ఉండు, అన్నిట్లో చిన్న 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 న్యూయాన్సెస్ ఏదో ఇప్పుడు లాస్ట్గా తడయంలో చేసాం Zee5. అది కూడా చిన్న నాకు ఆ స్టిల్ చూపిస్తారంతా ఫిల్మ్ చెప్పేస్తా, అదో డిఫరెన్స్ చేసుకుంటా. దానికి మీరు ఎలా వర్క్ చేస్తారు సార్? అంటే పోలీస్ ఆఫీసర్లకు మనం మాట్లాడాలి గట్రా ఏముంటుంది? చేయలేదు
మనం ఏం చేయకూడదు. మనం ఉరికి ఉంటేనే అది మంచి వర్క్ అది. మనం ఉరికి ఉంటే చాలు. అది చేసేసాను, ఇది చేసేసాను, వాళ్ళతో వెళ్ళి నేర్చుకుంటాను, ప్రాక్టీస్ చేశాను, అది ఏం చేయలేదు. ఉరికి ఉంటే చాలు. వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు చేస్తారు. అన్నీ చేసి ఇలా నిలవండి అంటే మనం నిలిస్తే చాలు. అది ఆ పని చేస్తే చాలు. మనం ఒడిచేసి వాడు ఒడిచేసి కన్ఫ్యూజ్ చేసి ఎందుకు? అందుకే సైలెంట్గా ఉండిపోవడం. ఓకే. విచారణ చేయగానే అలానే ఏది సైలెంట్గా అలానే ఉంటాం. డైరెక్టర్ ఏం చేస్తారు, వెట్రిమారన్ సార్ ఏం చేస్తారంటే మన దగ్గర వదిలేస్తారు. అలా ఇప్పుడు ఆ విచారణలో ఆ 3 బాయ్స్ని ఎలా చంపాలి అని ఒక డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు నాకు 5-6 లైన్స్ ఉంది. సార్ నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, అలా ఏదో ఉంది. ఇప్పుడు నా దగ్గర అడిగారు, కమిషనర్ కూర్చుండి ఇలా మాట్లాడగానే ఓ సబ్ ఇన్స్పెక్టర్, ఈ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని. ఏం చేయమని చూస్తారు, అల్లేదా ఉండాలి. అప్పుడు అల్లనే ఉండు, దాన్ని కొట్టేయండి, డైలాగ్ కొట్టేయండి. అల్లేదా ఉంటాడు, వీడికి ఏం మాట్లాడడం తెలియదు, అనే ఉంటాడు. అదే మన వడ చెన్నైలో అమీర్ సార్ ఇది చేసే సీన్, మా నలుగురు కూర్చుని సార్ వచ్చారు, ఏమి ఇదే సీన్, ఇది సీన్ ఇప్పుడు ఏం చేస్తారు, మన మీదనే దింపుతారు. ఎందుకంటే మా ఉన్న వాళ్ళందరూ ఆ క్యారెక్టర్ లోపలనే ఉంటాం కదా. ఇప్పుడు గుణంతా గుణంగానే ఉంటాం మనం. అలానే మన లోపల దిగి ఏం కావాలో దాన్ని తీసుకొస్తారు. అమీర్ సార్ డెత్ సీన్ మనం అన్నీ చేసేసి లిటరల్గా ఫీవర్ వచ్చేసింది. మార్నింగ్ 4:30కి ఆ షాట్ తీశారు. 4:30కి తీసేసి ఆ ఫిల్మ్లో ఫస్ట్ షాట్ ఇది కత్తి వచ్చి అలా టేబుల్లో పడింది. పడితే ఆ ఫుల్ ఫ్లష్తో సిగరెట్ తాగేసి అలా నవ్వుతాం, అదే ఫస్ట్ షాట్ ఫిల్మ్లో. దీన్ని తీయగానే 5:30 తీసేసి సార్ ప్యాకప్ అని చెప్పేశారు. ప్యాకప్ చేస్తే నా నెక్స్ట్ అక్కడనే స్టే చేసి కాలాలు యాక్ట్ చేయాలి. మార్నింగ్ సార్ ప్యాకప్ చెప్పేశారు. నా హోటల్కి వెళ్ళి స్నానం చేస్తే కిటుకిటుకిటుకిటు షివర్ అయింది. షివర్ అయ్యి అమీర్ సార్ కాల్ చేశా, అన్నా ఎక్కడున్నావు, ఇంటికి వెళ్ళిపోయావా, కేర్ఫుల్గా వెళ్ళి పడుకోవాలి. అరే ఏ రాని అడిగారు, లేదు నాకేదో డిస్టర్బ్గా ఉంది. సార్కి కాల్ చేశాను, సార్ నాకేదో ఫీవర్ వచ్చినట్టు ఉంది సార్. అలా పడుకోండి, సరే పడుకోండి. పడుకున్నవాడు లేవలేదు. 8:30 9 అయింది. ఇప్పుడు సెట్కి వెళ్తే 106 ఫీవర్. అది అంత ట్రూగా ఉంటేనే అది మన మీద మనం యాక్ట్ చేయలేదు, రియల్గా ఆ ఫేస్ని చూపించాలి కదా. అదే జరిగింది. అండ్ అలాంటి ఈ క్యారెక్టర్ విచారణ ఇలాంటి క్యారెక్టర్లు సార్ మీకు చాలా రోజులు ఉండిపోతారు కదా. అంటే కొన్ని క్యారెక్టర్లు అంత ఇంపాక్ట్ క్రియేట్ విచారణ యాక్ట్ చేసేసి 1 మంత్గా నిద్రపోలేదు. 1 మంత్గా ఏ పని చేయలేదు. విచారణ యాక్ట్ చేసినది 35 డేస్. ఎక్స్ట్రా 30 డేస్ మనం ఏ పని చేయలేదు. మొత్తం 60 రోజులకి పేమెంట్ ఇవ్వండి. అది నైట్ షూట్ కదా. నైట్ వచ్చి 6కి స్టార్ట్ చేసి మార్నింగ్ 6కి అయిపోవు. షూటింగ్ అనే అయిపోయింది. నెక్స్ట్ డే నైట్ డేలో నిద్ర వచ్చింది. డేలో పడుకున్నాము. నైట్ లేచి వెళ్ళనే కూర్చున్నాము. ఇంట్లో అందరూ నిద్రపోయారు, మనం మాత్రం వెళ్ళనే కూర్చుని జెట్ లాగ్. అదే 3 ఓలాగా అది విచారణ చేయగానే ఆ రోడ్డు మీద పడుకుంటాము. సైడ్ ఉండి స్నేక్ ఈ రోడ్డుకి ఈ సైడ్ ఉండి అవతల క్రాస్ అవ్వు, ఫుల్ వాటర్ హీటర్గా ఉండదు. స్నేక్ని చూస్తే మనకు లేవముంది కదా, అలా చూస్తున్నా అలా చెప్పేసి అంతే ఎనర్జీ. ఆ స్నేక్ ఆ ఎమోషనే ఉండదు. అది ఫస్ట్ టైం చూడగానే అలా ఉంది. సెకండ్ డే థర్డ్ డే అది కూడా వెళ్తుంది. మనం మన పని చూద్దాం, అది దాని పని అది చూస్తుంది. ఇలా అయిపోయింది. ఆ లాస్ట్ షాట్ ఆ డ్రైనేజ్ వాటర్, ఫుల్ డ్రైనేజ్ వాటర్ అలా దూకంగానే వైడ్లో పట్టేశారు. పైకి గోడ మీద ఉండి దూకాలి. దూకితే సప్పును వాటర్ వచ్చి లోపల పోయింది. చెప్పేసి అలా 2 స్టెప్స్ పెడితే లెగ్లో ఏదో ఉంది. లెగ్లో ఏముందంటే స్నేక్, లిటరలీ వాటర్ స్నేక్ లెగ్లో ఉంది. నాకు ఇక్కడ ఉంది, సార్ పాంపు సార్ అలా వచ్చేయండి, అలానే వచ్చేయండి ఫాస్ట్గా, వైడ్ కనపడదు, వచ్చేయండి. ఇలా యాక్ట్ చేసింది మూవీ. అది అమ్మ, అది అన్నీ అది ఆ కష్టపడిన దీనికి మనకు నేషనల్ అవార్డు దొరికింది. అదే ఆస్కార్కి వెళ్ళింది. వెనిస్లో వెళ్ళి స్క్రీనింగ్ చేశాము. ఆల్మోస్ట్ 800 సీట్ ఫారినర్స్, అన్ని క్లాప్స్ చప్పట్లు కొట్టారు. ఫిల్మ్ అయిపోయింది. అలా ఫాస్ట్ అయ్యి అలా స్లో డౌన్ అవగానే ఓకే ఆపేశారు. అలా అనగానే తిరిగి పైకి ఎక్కింది, తిరిగి దిగింది, పైకి ఎక్కింది. ఫస్ట్ టైం వెట్రిమారన్ సార్. కానీ నాకు ఎలా రియాక్ట్ చేయాలని తెలియట్లేదు, నాకు కూడా తెలియట్లేదు సార్, అలానే నిలిచిపోతాం సార్. అది అలా జరిగింది. అది తర్వాత ఆ ఫెస్టివల్ జరిగిన బ్యాలెన్స్ 5-6 డేస్ ఎక్కడికి వెళ్తాను, ముత్తువేల్ హౌ ఆర్ యూ అలా
ఆ ముత్తువేలు అది ఎలా దొరకదు? మనం కష్టపడితేనే దొరకదు. లేకపోతే దొరకదు. అండ్ సార్ ఇప్పుడు గుర్తుపట్టడం ఏదైతే ఉందో ముత్తువేలు అని చెప్పి క్యారెక్టర్ని బట్టి అది మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందా? లేకపోతే ఇప్పుడు అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ తీసుకుంటున్నప్పుడు మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందా? అవార్డ్ అన్ఎక్స్‌పెక్టెడ్ కదా! నాకు అవార్డ్ వచ్చిందో నాకు తెలియదు. నాయకన్నా షూటింగ్‌లో ఉన్నాను. సార్ వచ్చి 5, 6 టైమ్స్ కాల్ చేసుకున్నారు. నాకు తెలియదు. తర్వాత షూటింగ్ అయిన తర్వాత చూస్తే 6 సార్ ఎందుకు ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నారు? మీకు అవార్డ్ వచ్చింది. వచ్చిందా? అలా వచ్చింది తీసాము. అవార్డ్ వచ్చింది. చాలా అది పెద్ద గిఫ్ట్ అండి. మనం పడిన కష్టాలకి ఓ పెద్ద రికగ్నైజేషన్ కదా! అది దొరికింది పెద్ద. ముందు అమితాబ్ సార్ ఉన్నారు బెస్ట్ యాక్టర్. తర్వాత కంగనా మ్యామ్ ఉన్నారు. ఇవాళ లోపల మనం వెళ్ళి తీసేది అది పెద్ద అది ఫీలింగ్ సార్. అది అంటే వేరే. ఎన్నేళ్ల తర్వాత మీరు ఇలా అనుకున్న యాక్టింగ్‌లోకి వచ్చి యాక్టింగ్‌లో ఆ! అది మాకు చేస్తే వాలిడేషన్ కష్టపడి దానికి ఇంకోటి మనం దేని ప్లాన్ చేసి వచ్చామో ఆ యాక్టింగ్‌కి రాలేదు. హ్మ్. మనం వచ్చింది కామెడీని అవ్వడానికి వచ్చాము. అది సార్ నేను స్టార్టింగ్ నుంచి సార్ నీకు అడుగుతుంటే సార్ మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మజా వస్తుంది మీతో మాట్లాడుతుంటే. కామెడీ వైపు మీరు ఎందుకు వెళ్ళలేదు? మనం వచ్చిందే దానికోసమే. వచ్చింది మనం యాక్ట్ చేయగానే ఓ సమోసాల్ట్ వేసి అక్కడ తిరిగి ఇలా వచ్చిందా డైలాగ్ చెప్దాం. ఇది అన్నీ మనం అంతే. దేవుడు అది మాత్రం ఇక్కడ దాచిపెట్టుకునే ఉన్నాడు. అది వచ్చేస్తే మనం వచ్చిన పని అయిపోవు కదా. ఓకే. కామెడీ లోపల దిగి ఒక రౌండ్ అలా కొట్టేసంతా అయిపోయింది. ఓకే బాయ్ దా. దానికోసమే దేవుడు అల్లనే పట్టుకున్నాడు అనుకున్నాను. ఓకే ఉండు. ఎందుకంటే నాకు ఈ సీరియస్ రోల్ ఐఎమ్ నాట్ ఎ సీరియస్ పర్సన్ అనిపిస్తుంది సార్. కానీ క్యారెక్టర్లు చూస్తే ఒక్కటి కూడా మీరు కాంతా కానివ్వండి, మీరు రఘువరన్ బీటెక్ కానివ్వండి, అది అన్నీ వేరే. మనం రియల్ ఫేస్ వచ్చి ఫుల్ అండ్ ఫుల్ కామిక్ దా. మనం కూర్చుని మాట్లాడితే నవ్వుతూనే ఉంటారు. అలానే చేస్తాము. బట్ అది ఇంకా రాలేదు. ఓకే వెయిటింగ్ చూద్దాం. వచ్చేసి మీ ఫేవరెట్ వడివేలా సార్? అనిపించింది అన్నగారికి అన్నగారు వచ్చి అదే మనం వచ్చేదానికి 1 year ముందు అన్నగారు వచ్చారు. నా వచ్చి దిగి అన్నగారితో తిరిగి అప్పుడప్పుడు సీన్లు రాయడం, సీన్ చెప్పడం, అది అన్ని రైటర్గానే తిరిగినాను 2 years వెనకాలనే. అప్పుడు కూడా వెనకాలనే తిరిగి ఏదో సీన్లో యాక్ట్ చేద్దాం ఇలా తిరిగాము. అది అప్పుడు జరగట్లేదు. అడివేల్ అన్నతో 93, 94 2 years అడివేల్ అన్నతో తిరిగాం. 94, 95 దా అసిస్టెంట్ డైరెక్టర్ అయింది. అండ్ సార్ అంటే మీకు ఇప్పుడు కామెడీ ఛాన్సులు ఎలాగో అంటే పోనీ ఛాన్సులు రావడం అనే దానికంటే మీకు వేరే వస్తున్నాయి బెటర్వి అని అనుకుందాము. కానీ మీరు తీసే సినిమాలో ఎందుకు మీరు కామెడీ అన్నట్టు రాసుకోలేదు? ఇప్పుడు జెండాపై కపరేషన్ నాణ్యనతో చేసింది. దానిలో నవ్వుతునేదని ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానిలో ఓ క్యారెక్టర్ ఉన్నాడు, ఎవరు మాయకణన్ కాదు, ఫస్ట్ క్యారెక్టర్ వాడదానే ఫుల్ హ్యూమర్. ఓకే. కానీ ద మెసేజ్ దట్ ఫిల్మ్ క్యారీస్, మెసేజ్ తో హ్యూమర్ చేస్తూనే ఉంటాము. అండ్ సార్ మీరే నాని అన్నకి ఆ సెల్ఫ్ మేడ్ స్టార్ అని న్యాచురల్ స్టార్ అని మీరే ఎందుకని అంటే డెఫినెట్లీ వి నో ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. అదేలాగా నాని తమ్ముడు వచ్చి యాక్ట్ చేసినట్టే ఉండదు. అగ్రీడ్. ఎక్కువ విషయంతో ఆ సెకండ్ క్యారెక్టర్ చేయడానికి ఓ గెటప్ టెస్ట్ అలా అని చెప్పి వచ్చారు. వస్తే అంత సోల్ఫుల్గా ఉన్న యాక్టర్ నేను చూడలేదు. వచ్చి ఇలా కూర్చుంటే మనవాడు వెళ్ళి ఒక్కొక్క హెయిర్గా పట్టి ఇలా చేస్తూనే ఉన్నాడు. నా అలానే చూస్తూనే ఉన్నాడు. నా తమ్ముడు దగ్గర ఏం చెప్పానంటే మనం షార్ట్ అதாவது ఫుల్గా ఇది వేసేస్తే ఒక 1 month అయితే ఇలా ఉండు, ఇంత హైటే ఉండాలి. వాడు ఒక్కొక్క హెయిర్గా తీసుకుని చేసుకునే ఉన్నాడు. తమ్ముడు మిషన్ ఉందా దానిలో 2 point పెట్టి ఇవ్వు అన్నా ఈ హైట్ ఓకేనన్నా అదంతా. వాడు సిసర్తో తర్వాత ఇంకోసారి దీన్ని కరెక్ట్ చేయి, తర్వాత బ్యాలెన్స్ అన్నీ అలా తీసేసి ఇక్కడ కొంచెం ఎక్కువ పాయింట్లోకి వచ్చాం. ఇది ఓకేనన్నా రెడీ షూటింగ్ వెళ్తాం రేపు. ఉరికెళ్ళనే చేశారంట వెళ్ళిపోయారు. అదిదా ఆ క్యారెక్టర్కి ఇచ్చారు రెస్పెక్ట్. అప్పుడే ఆ డబుల్ యాక్షన్ ఎంత పని చేసుకుంటాము. డబుల్ యాక్షన్ ఫైట్ అయ్యో దానిలో అంత ఎమోషన్, అంత హ్యూమర్ అలా చేసి దానిలో యాక్ట్ చేయగానంతా ఆ ఫస్ట్ క్యారెక్టర్ హ్యూమర్ చేయగానే చూడగానంతా నాదే చెప్పు, నువ్వు చాలా నేచురల్గా చేసావు, నా నేచురల్ స్టార్. అదెందుకు వద్దు అది వేసేసాం అంతే, వచ్చేసింది. అది అలా స్టార్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఆ రిలేషన్షిప్ ఉంది, ఆ ప్రేమ ఉంది. అది వచ్చి ప్లాన్ చేస్తే రాదు. అది లోపల ఉండాలి, లోపల ఉంటేనే అది వస్తుంది.
అండ్ ఆ లోగో కూడా బాగుంటుంది అన్న దాంట్లో, బాగుంటుంది సార్ దాంట్లో ఇట్లా ఇట్లా బట్ మనల్ని మనం అది నానికి కూడా అది అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరు లేదు, తన తనే సెదుకున్న శిల్పం అది. ఓ శిల్పం அதுதான் நிமிர்ந்து ఫస్ట్ తమిళ్లో జెండాపై కపిరాజు వేయంగానే అదే వచ్చు. అది నానికి కూడా రిలేట్ అవుతుంది. దాని తర్వాత అదే కంటిన్యూ అయిపోయింది సార్, కంటిన్యూ అయిపోయింది సార్. అదే న్యాచురల్ స్టార్ అని ఇప్పటికి కూడా పడుతుంటే సూపర్ మ్యాన్ సార్, సూపర్ హ్యూమన్, సూపర్ క్యారెక్టర్. అండ్ ఇంకొకటి బాగా కనెక్ట్ అయిన తెలుగు సినిమా సార్, అది అప్పట్లో నాకు తెలీదు ఇంత ఇంత ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది తర్వాత అని చెప్పి, విఐపి తెలుగులో రఘువరన్ బీటెక్. అందులో ద మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ మీరు ఏదైతే పోర్ట్రే చేశారో అది ఎంతమంది రిలేట్ అయ్యారో, ధనుష్ అన్న ఆయన క్యారెక్టర్ ఎంతమంది రిలేట్ అయ్యారో అసలు అది ఇట్ వాస్ అ ఫెనామినా ఇప్పటికి కూడా. కానీ దాని తర్వాత పార్ట్ 2, ఒక సినిమాకి పార్ట్ 2 చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది సార్, అంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, దీన్ని ముట్టుకోకుండా, అంటే ఇంకొక కల్ట్ ఫాలోయింగ్ ఉంది కదా, దీన్ని ముట్టుకోకూడదు అని అనిపిస్తుంది మీకు? ఎందుకంటే విఐపి 2 కూడా వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. ఏ సినిమానే వచ్చి మనం పార్ట్ 2 పార్ట్ 3 కూడా చేయొచ్చు సార్. పార్ట్ 1 లాగా రాదు సార్. డెఫినెట్లీ అది పార్ట్ 1 లాగా రాదు. అలా పార్ట్ 2 హెవీగా వచ్చిందంటే అదిదా పార్ట్ 1. కాంతారా తీసుకోండి, కాంతారా చూసేసి 2-3 డేస్ నిద్ర రాలేదు, అదే పార్ట్ 1. అది పార్ట్ 2 కాదు, అదే పార్ట్ 1 అంతే. అలానే మన బాహుబలి కూడా పార్ట్ 2 వచ్చిందా పార్ట్ 1 అంతే. అది మనం అలానే చేసుకోవాలి. ఏది పీక్లో ఉంది అది పార్ట్ 1, పీక్లో లేని పార్ట్ 2 అలా పట్టుకోవాలి. అండ్ సార్ ఈ బాహుబలి అన్నారు, రాజమౌళి గారితో కూడా మీరు పనిచేశారు, RRR సినిమాలో అంత ప్రిస్టేజియస్ సినిమా. ఇటు కట్టుకోడు రాజమౌళి గారితో సెట్, ఎందుకంటే మీరు డిఫరెంట్ బాల్సింగ్ దగ్గర చూసారు సెట్, మీ సెట్ ఎలా చూసారు, మీరు వేరే వాళ్ళు శశికుమార్ గారితో డైరెక్షన్లో చూసారు. రాజమౌళి గారి సెట్కి వీళ్ళ సెట్లకి డిఫరెంట్ ఏంటి సార్? సెట్లో ఎలా ఉంటుంది డిసిప్లిన్ సార్? అన్నికి కామన్ డిసిప్లినే సార్. 2000 మంది ఉంటారు, హ్యూజ్ చెప్తానే ఎలా సౌండ్ ఉండదు సార్, మైక్ తీసుకు తమ్ముళ్ళు అంతే, డ్రాప్ అయిపోవు. అందుకన్నా సార్ ఒక్కొక్క షాట్ని కూడా సార్ యాక్ట్ చేసి చూపించారు సార్. అన్ని విషయాలను సార్ చేయగానే నాకు కూడా క్యారవన్ కూడా వెళ్ళను, అక్కడనే ఉంటాను, ఉండి ఏదో ఒకటి చేసి నా ఏదో ఒకటి ఇటు తిరిగి మీరు ఎందుకు తిరుగుతున్నారు, అది ఓ ప్రైడ్. అది అది అలా ఉన్నది ఆ సెట్లో. మనకు కూడా ఓ స్మాల్ ప్లేస్ దొరికింది అలా అనేది పెద్ద ప్రైడ్. అదే నేను మీరు చెప్పిన తర్వాత యాక్టింగ్ ఇన్ని రోజుల తర్వాత వచ్చిందని, మీరు రాజమౌళి గారితో పనిచేశారు, శంకర్ గారితో పనిచేశారు, దాంతో శంకర్ సార్తో చేసిందని ఇండియన్ 1కి మనం యాజ్ యూజువల్ ఆ గ్రూప్లో నిలవడానికి తిరిగాము. అదే సేమ్ ప్రాబ్లం. 50 మెంబర్స్ కావాలి, 20 మెంబర్స్ తిరుగుతున్నారు, తోసేశారు. ఇండియన్ 2కి సార్ మనల్ని పిలిచారు. అదే చెప్పారు సార్, ఆడియో సీన్ తీయంగానే నేను వచ్చాను సార్, అప్పుడు తోసేశారు, ఇప్పుడు వచ్చుకున్నాను సార్ అలా. అది అది వేరే, అదిదా మనం 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 వెతికి అది మనల్ని వెతికి వస్తుంది. అంతవరకు మనం క్లీన్గా ఉండాలి, డిసిప్లిన్గా వెతుకుతూనే మనం కూడా ఉండాలి. సార్ ఫైనల్ ఇది త్రివిక్రమ్ గారి గురించి అయితే మాట్లాడాలి. మీరు ఆ బ్రో సినిమా ఎలా ఓకే అయింది అన్న స్టోరీ చెప్పినప్పుడు కూడా అది త్రివిక్రమ్ గారితో అరే మంచి వైబ్ ఉంది, మీకు మంచి సింక్ అయింది అని అనిపించింది. అన్నంతా దాని మీద నాటలేదు. అన్నను వచ్చి ఎలా చూస్తారో అలా తెలుస్తారు. గురువుగా చూస్తారు, గురువుగా ఉంటారు, దేవుడుగా చూస్తారు, దేవుడుగా ఉంటారు, బ్రదర్గా చూస్తారు, బ్రదర్గా ఉంటారు, ఒక క్రియేటర్గా చూస్తారు, క్రియేటర్గా కనబడతారు. ఏ రూపంలో చూస్తారో ఆ రూపంలో కనబడతారు అన్న. అలానే చూస్తా ఇప్పుడు వరకు నాకు అన్న అంతే. అండ్ ఆ క్యారెక్టర్ మీరు పట్టుకున్నది అలవైకుంఠపురంలో ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చేసిన అంతా ఇది రిజిస్టర్ అయిపోయింది. నిన్న కూడా మా ఇంట్లో వాళ్ళకి అమ్మ సముద్రకని గారు వస్తున్నారంటే మా అమ్మమ్మకి ఎవర్రా సముద్రకని గారు అంటే చూసారా నేను అంటే అదిగో అమ్మ అంటారు కదా. అది రియల్గానే జరిగింది. అది ఎలా అంటే ఫస్ట్ డే షర్ట్కి వెళ్ళిపోతే ఆ రియల్ పాన్ దాన్ని ఎలా వేయాలని తెలియట్లేదు. ఇప్పుడు అన్న చెప్పారు దానికి కొంచెం అలా తీసి లోపల పెట్టండి అలా. లోపల పట్టిన అలా అదే మేనరిజం ఇంకా పెట్టొద్దు దాని నార్మల్ గా డిఫరెంట్ ఇప్పుడు కొంతమంది అలా చేసిన ఇదే మేనరిజంగా పెట్టుకుంటాం. వెற்றிమారన్ సార్ లాగానే అన్న కూడా మన దగ్గర కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు. నువ్వు చెయ్యి, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నువ్వు చేసిన దీనిలో నాకు కావాల్సింది దొరికితే ఓకే, లేదంటే నాకు ఏం కావాలని నీకు దగ్గర చెప్తా. అలా 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 ఒకటి మన దగ్గర కొంచెం అలా ఇవ్వగానే మనం చేస్తాం.
దానిలో ఏది మంచి విషయం ఏది ఇంట్రెస్టింగ్గా ఉండో దాన్ని మాత్రం ఓకే ముందుకు తీసేసి మిగతా అన్ని అలా తోసేసి అలా అలా పెట్టుకుంటారు. అది అలానే వచ్చింది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్లు కొత్తగా చేస్తారు, మీరు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు, అప్పుడు మీరు డైరెక్షన్ చేశారు సీరియల్స్కి. సో ఇప్పుడు ఆ సీరియల్స్కి వెబ్ సిరీస్కి ఏమైనా సంబంధం ఉందా సార్? అండ్ అప్పుడు తీసే విధానంకి డైరెక్షన్కి ఇప్పుడు వచ్చే సిరీస్, ఎందుకంటే ఇది లాంగ్ ఫార్మాట్, అది లాంగ్ ఫార్మాట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు చేసింది పర్ డే 25 minutes. నువ్వు ఏం కడతావు చేయి, చచ్చి కూడా పో, అంత 25 minutes చేయాలి ఫుటేజ్. వేరే జూమ్లు ఏదో ఒకటి చేయి. ఆ టైంలో కూడా చాలా సిన్సియర్గా చేస్తాను. నానేం చేస్తానంటే మనం బ్రిలియంట్ని చూపించడానికి మార్నింగ్ 7 to 10 మనం బ్రిలియన్సీ చూపించడానికి షార్ట్లు, ఇది కట్ షార్ట్లు, అది 7, 10:30, 11కి అలా స్లోగా ఓ లాంగ్ షాట్ కంపోజ్ చేస్తా. సింగిల్ షాట్ రా, అది 4.5 minutes చేసేస్తా. అలా అలా మెయింటైన్ చేస్తాను నేను. అది దాన్ని కూడా ఛాలెంజింగ్గా చేసి తీసా. ఇప్పుడు వెబ్ సిరీస్ ఎందుకంటే మన ఫిల్మ్ కన్నా ఇంకా మేకింగ్ చేశారు. ఇప్పుడు ఇసుకపట్నం ఇటు చేసుకున్నాను మన తెలుగులో. అదే మన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇన్ మన దానికి కూడా వస్తా. రండి సార్, రండి సార్. ఇసుకపట్నం నన్ను ఆడిషన్ ఇవ్వడానికి వచ్చి లాస్ట్ ఉండిపోయింది సార్. నేను వన్ ఆఫ్ ద దాంట్లో ఉండాల్సింది మీతో, బట్ ఓకే. ఇసుకపట్నం చేసుకున్నాము. దానికి అలా అంత పని చేశారు. ఫిల్మ్ కన్నా ఎక్కువ ఫుల్ బోట్లు, ఫుల్ సెంటర్ ఆఫ్ ది సీ. అలా అందరికి స్విమ్మింగ్ తెలుసారా నేను అడుగుతున్నాను. సార్ ఉంది సార్, ఉంది, వేసుకుంటాం సార్, పోతాం. అలా బెంగళూరులో అంత సీరియస్గా చేసి అది 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 వేరే వైబుల్ ఉంది ఇప్పుడు వెబ్ సిరీస్. ఇంకోటి ఎందుకంటే ఏ టెన్షన్ లేదు. దీని థియేటర్కి తీసుకెళ్ళి జనాలు చూసి కలెక్షన్ వచ్చి ఈ ప్రెషర్ లేదు. వాళ్ళు క్లీన్గా ఇది బడ్జెట్, ఇది ఇంత రోజులు, ఇది స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా షూట్ చేయి, నువ్వు నా అడిగిన క్వాలిటీ చేయి చాలు, తర్వాత నేను చూసుకుంటాను దాన్ని. అలానేది అలా రాగానే వాళ్ళు ఇంకా సిన్సియర్గా చేశారు. అది చాలా బాగా వచ్చింది. అదేదా తమిళ్లో తడయం చేశాము, అది కూడా ఎక్స్ట్రాడినరీ. అది ఒక్క డేలో అలా బమ్ని ఎక్కింది. అది మనం అది వేరే, ఇది వేరే, ఇప్పుడు మారిపోయింది. టెక్నాలజీ అంతా కూడా మారిపోయింది, తీసే విధానం కూడా. అండ్ సార్ ఇప్పుడు నార్మల్గా నేను క్వశ్చన్ అనుకున్నాను సార్, కొంచెం ఇంటలెక్చువల్గా అడుగుదాం అని చెప్పేసి మెల్లిగా స్లిప్ అయింది నాకు. సో ఏమనుకున్నా నేను, వెబ్ సిరీస్నా థింక్ చేసేసిరా చేశాను సార్. సో ఇక కమింగ్ టు కార్మణి సెల్వం సార్, సో కార్మణి సెల్వం నేను మీకు ఇందాక కూడా చెప్పా, ఆ సినిమా కొంచెం విమానం సినిమా లాగా కొంచెం వైబ్ వచ్చింది. విమానం ఎక్స్టెన్షన్ అది యాక్చువల్గా. విమానం వేరే, విమానం ఎక్స్టెన్షన్ అదే. లేదంటే మనం బ్రో ఆ థాట్లో ఉండే ఓ ఎక్స్టెన్షన్ మూడుదా అది. అందుకే ఆ స్క్రిప్ట్ ఒప్పుకునేది. ఆ స్క్రిప్ట్ చదవగానే తెలిసింది ఆ మిడిల్ క్లాస్కి ఉన్న ఇష్యూ ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళ లైఫ్ని వీళ్ళు లివ్ చేయడమే లేదు, వీళ్ళ జీవితాన్ని వీళ్ళు బతకలేదు, వీళ్ళకి ప్రాబ్లమే అవతల ఉన్న వాళ్ళదా. వీళ్ళ పిల్లలు ఎక్కడ చదవాలని కూడా ఆని పిల్లలు చదివేదా డిసైడ్ చేసింది అంతే. దానిలో వీడు ఇంట్లో ఉండే మగాడు తెలంగాణతో కూడా పాపం ఆడపిల్ల వాళ్ళకు ఆ కంపారిజన్లోనే పాపం అన్నీ పోయింది. ఆ మిడిల్ క్లాస్లో ఎప్పుడే ఒక పెద్ద డ్రీమ్ ఒకటి ఉండు, మనకు సొంతంగా ఓ ఇల్లు ఉండాలి. మెయిన్ డ్రీమ్ సార్, సొంత ఇల్లు ఉండాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి కదా. మన దగ్గర మన దగ్గర ఉన్న డబ్బుకి ఈఎంఐ ఉన్నట్లు మనం ఒక అప్పు తీయొచ్చు. మన దగ్గర ఉన్నదే మంత్లీ 20,000 ఉంటే మనం 40,000 ఈఎంఐ తీస్తే ఇలా. అది అలాంటి ఓ విషయాన్ని గురించి మాట్లాడడం. నీ హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉంది? రిచ్ వేరే, వెల్త్ వేరే. వెల్త్గా ఉండు. నువ్వు వచ్చి నీ ఫ్యామిలీతో ఉండేది హ్యాపీనెస్సా? ఫ్యామిలీ చాలా బాగుండాలి అని చెప్పి నువ్వు ఫ్యామిలీని వదిలేసి ఓ 5,000 kilometers అవతల ఉండేది హ్యాపీనెస్సా? మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది ఇప్పుడు చదువుకోవడానికి ఎంఎస్ అడిగితే ఏం చెప్తారంటే నా వైఫ్కు పిల్లలకు లగ్జూరియస్ లైఫ్ ఇస్తాను ఇచ్చేసి నువ్వు ఎక్కడ ఉంటావు? అదే సార్, నేను అదే అంటే, అరే మీ ఇంట్లో వాళ్ళకి, మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు, మీ నాన్నకి ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు, అరే నేను ఇప్పుడు నాకు వీసా ప్రాబ్లం ఉంది, ట్రంప్ ఇప్పుడు ఆపేస్తున్నాడు అని అంటే, ఒరే ఇంకా దేనికరా, ఇక్కడ సంపాదించేదంతా దీనికోసమే కదా. అరే ఏం లేదు, చాలా మందికి ఉన్న ప్రాబ్లం. ఎక్కువ సెక్టర్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూస్తాను 2 years కష్టపడేసి
తర్వాత నాకు నచ్చినట్లు లైఫ్ నా వచ్చి ఈ 20 years తర్వాత అడిగితే కూడా వాడు అదే చెప్తాడు. నెక్స్ట్ 2 అవును. years నిన్నో మాట నేనో మాట చెప్పరు. ఆ 2 years అది ఎప్పుడు అడుగుతాడు చెప్తాడు వాడు. వీళ్ళకు చిన్న ఐ ఓపెనర్గా రే నువ్వు డిసైడ్ చేసావంటే ఇప్పుడే చేసి పరిగెత్తి 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 అలానే స్ట్రైట్గా పరిగెత్తి హాస్పిటల్కి వెళ్ళి పడుకోకూడదు. అదే ఇప్పుడు చాలామంది చాలామంది దగ్గర జరిగింది. నువ్వు పాయింట్లో ఆపు చాలు, ఓకే మన ఫ్యామిలీతో ఉంటాం. దానికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. అది మెయిన్ సార్, అది మెయిన్. అది చాలా పెద్ద క్వశ్చన్ అది. ఇంట్లో ఉన్న వాళ్ళ కీ అన్నిటికీ ఏ కీ ఇంతలో మనం పట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా హార్స్ అలా పరిగెత్తి వచ్చేట్లో ఫోటో ఏంటిది ఇక్కడ ఉంది అలాంతా లేదు. మీరు ఇలా చూస్తే ఇలానే పరిగెత్తి వెళ్తారు. ఎప్పుడు పరిగెత్తి అదే మోటివేషన్, ఇంకేముంటాయి మోటివేషన్ మనకి అన్నట్టు. అది మన ఇంట్లో ఉంటా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకు కూడా మనకి ఇది చాలు అలానే అది రావాలి. మన దగ్గర ఉన్నదిని పట్టుకొని దానికి లోపల ఓ మంచి లైఫ్, ఈఎంఐ లేదు నా లైఫ్ లీడ్ చేస్తే మనం ఎలా ఉంటాం. లేదు అన్నీ పట్టుకొని అన్నీ ఉన్నాయి దూరంగా ఉంటే అది ఎలా ఉండు. సింపుల్, చాలా ఓ డ్రమాటిక్ ట్విస్ట్ ఏమీ లేదు. ఓ క్లీన్ ఫిల్మ్ అది. క్లీన్ ఫిల్మ్ అంతే. మనతో చాలా విషయాలు మాట్లాడు. ఆ ఫిల్మ్ మాట్లాడుతూనే వస్తూనే ఉంది. మనకు అవసరం లేదన్న చాలా విషయాలు మన ఇంట్లో ఉండి చూసుకుంటారా. సంబంధం లేదన్న విషయం ఉండు. అందుకే అన్ని సంబంధం లేదన్న విషయాన్ని అన్నీ తీసి ఇంట్లో పెట్టుకుని సంబంధమైన విషయం తీయడానికి అప్పు తీస్తాడు. ఇది రిలేటబిలిటీ సార్. ఇదే దీన్ని మాట్లాడేదే ఈ ఫిల్మ్ మాట్లాడుతుంది. అండ్ సార్ వాట్ ఈస్ యువర్ వన్ మిడిల్ క్లాస్ థింగ్ మీరు ఇప్పుడు కూడా ఫాలో అయ్యేది? అంటే బిల్లు చూడకుండా ఇప్పటిదాకా బట్టలు కొనుక్కోను అలాంటిది మిడిల్ క్లాస్ ఏంటి మీరు ఇంకా ఫాలో అయ్యేది? నానే మిడిల్ క్లాస్. బిల్లు చూడకుండా ఎప్పుడు బట్టలు కొనను. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు. చూడగానే పెద్ద పెద్ద ఫిల్మ్ చేసుకున్నాడు అది అన్నీ ఓకే. డబ్బులు వచ్చేస్తే ఇమ్మీడియట్గా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసేస్తాము. లేదంటే ఏదో ఒకటి చేస్తాము అంతే. మనకు కావాల్సిన డబ్బులు ఉంది. మన ఇండస్ట్రీని మనం ఉండే ఈ ఫీల్డ్ను నా ఎలా చూసానంటే ఓ పెద్ద సీ లాగా చూసాను, సముద్రం లాగా చూశాను. మనకు కావాలంటే ఎప్పుడు కావాలంటే వెళ్ళి మనం ఫిష్ పట్టుకోవచ్చు. ఐఎమ్ క్యాపబుల్. అదే నా మైండ్లో ఉంది. నాకు అన్నీ పట్టుకొని ఇప్పుడు వేయట్లేదు. 2 days ముందు షిప్ రాలేదు, మనకు పెట్రోల్ దొరకలేదు. చూస్తే ఓ పెద్ద క్యాన్ పట్టుకుని ఒకటి తీశాడు. వెనకాల వాడి దగ్గర డబ్బు లేదు, వాడు 2 liter క్యాన్ పట్టుకుని తీశాడు. దీనికి వెనకాల ఎక్కువ దగ్గర డబ్బు లేదు, వాడు వాటర్ బాటిల్ ఒరే వెనకాల వాడు నిలిచాడు. వాడికి నిజంగానే అప్పుడు వెళ్ళడానికి ఫీల్ లేదు. దీంతో వచ్చి వేసేశారు. అయిపోయింది అలానే అయిపోయిందంటే వాడికి ఇప్పుడు వెళ్ళడానికి లేదే. ఆ క్యాన్ 20 క్యాన్లో వాడికి ఏదో ఆ 20 liter క్యాన్లో లైఫ్ లాంగ్ వాడికి ఏదో బైక్ దల్లా లైఫ్ లాంగ్ వాడి వెహికల్ ఉండే అట్లా వాడు 20 liter వాడేదో పెద్ద సాధించినట్టు దాన్ని తీసుకెళ్ళాడు. వీడు ఏదో 2 liter వెళ్ళాడు. వీడు ఒక 1 liter పడిన వాడు అడిగాడు, ఒరే ఆ 1 liter నాకు పోయానరా, నా ఇంటికి వాడికి వెళ్ళాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇదే లైఫ్ అండి. వాళ్ళ చేతులు దొరికింది దీన్ని పట్టుకెళ్ళి ఏదో లైఫ్ సేఫ్టీ అనుకున్నారు. అది కాదు. ఈ మూమెంట్, ఈ సెకండ్లో ఏమి సేఫ్టీ, ఏది మనకు హ్యాపీగా ఉన్నాము, ఏ విషయాల్లో మనం హ్యాపీగా ఉన్నాము. మన పిల్లలతో మాట్లాడిన టైం ఉందా, వైఫ్తో మాట్లాడిన టైం ఉందా? దీన్ని చూడండి. రేపు నాది లేదు, ఇప్పుడు నాది మాత్రమే నిజం. దీని గురించి మాట్లాడాలి. క్లియర్ కట్గా అంటే అదే వైబ్ తీసుకుని వస్తుంది అని అనిపిస్తుంది సార్ మీరు మాట్లాడిందంతా. ఇందాక క్వశ్చన్ గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు కొంచెం మీరు సో ఇప్పుడు మనం నార్మల్గా స్టార్టింగ్ యాక్టింగ్ కోసమే వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయి మనకి. అవి మనం చేసుకుంటూ వెళ్తాం, ఎందుకంటే పెద్దది ఏదైనా తగులుతుందేమో ఇది చేస్తే అన్నట్టు. కానీ ఇప్పుడు మీరు అనుకున్నది కొన్ని రోజుల తర్వాత లేట్గా వచ్చిందని మీరు ఫీల్ అయినప్పుడు అప్పుడు యాక్టింగ్ చాయిసెస్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు కూడా లేదురా అంటే ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా కొంచెం డైరెక్షన్ది కానీ లేకపోతే ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందని కానీ. సో అప్పుడు మీ చాయిస్ ఆఫ్ యాక్టింగ్ రోల్స్ కొంచెం వేరేగా ఉంటుందా? లేదు, పెద్ద చాయిస్ ఏమీ లేదు. నా మనుషులను చూస్తా. నాకు మంచి మనుషులు ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్. తర్వాత స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తాను. మంచి మనుషుల కోసం నా వెయిట్ లేదనే విషయాన్ని కూడా నేను వెళ్ళి నిలుస్తున్నాను. ఎందుకంటే నాకు మనుషులు కావాలి. ఇదే మంచి కంటెంట్తో వస్తాడు. పాపం వీని దగ్గర డబ్బు ఉండదు, ఏముండదు,
వాడు కంటెంట్ మాత్రం వాడిని చేయి కూడా పట్టుకుంటాను, దా వెళ్తాము అలా అని. వీళ్ళంతా తిరుగుతున్నాము. దీనిలో ఏదో పాయింట్లో మంచి ఓ హ్యూమర్ ఫిల్మ్ వచ్చింది, ఆ ఫిల్మ్ రిలీజ్ అవ్వట్లేదు. అన్నీ చేశాము భయంకరంగా, అది రిలీజ్ అవ్వదు. ఓకే, ఇది ఇది ఏదో రీజన్ ఉంది దానికి, సరే ఉండని వేరొకటి చూద్దాం. ఓకే. అండ్ ఈ చాయిస్ అన్నారు కాబట్టి ఇవి ఒక్కటి అల్లరి నరేష్ గారిని ఎలా తీసుకున్నారు సార్? శంభు శంభులు మా తమ్ముడు అంటే ఆయన ఫుల్ ఫన్ క్యారెక్టర్లు చేస్తుంటారు. ఇప్పటికి కూడా ఎవరి మీద కోపం వస్తే రే కన్నా సంపేద్దాం రా ఆ డైలాగ్ ఇప్పటికీ వాడుతుంటారు. అల్లరి నరేష్ వచ్చి ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి. అగ్రీడ్. ఇప్పుడు నా చెప్పినట్టు ఇప్పుడు అలానే నన్ను రివర్స్గా మీరు చూడండి, కామెడీ చేయడానికి వచ్చినామని ఇలా కామెడీ మాట్లాడమని సీరియస్ చేసేసారు. వాళ్ళ లోపల ఎక్స్ట్రాడినరీ సీరియస్ యాక్టర్ ఉన్నాడు. అండ్ టోటల్గా కామెడీ చేసి కామెడీ ఉంది. ఇప్పుడు స్లోగా ఆ సుయంబు బయట వచ్చింది. అల్లరి నరేష్ బట్టి ఏం కావాలో చేయొచ్చు. మీరు హ్యూమర్ ఓడికి వచ్చేసింది అంతలే, మీరు ఎంత సీరియస్ కావాలో చేయొచ్చు. డెఫినెట్గా అల్లరి నరేష్తో ఒకటి చేస్తాము, అది వచ్చి అన్నీ కలిపి వేరొకటిగా వచ్చు. అలా ఒకటి ఉంది. ఇంకా ఆ పాయింట్కి ఇద్దరు కలిపి రావాలి, ఇంకా రాలేదు, రాగానే జరిగిపో. ఎక్స్ట్రాడినరీ యాక్టర్, మనతోనే మన షోల్డర్లో ఉన్న ఒక యాక్టర్, అలా వచ్చు. సో ఈ సినిమాలు సక్సెస్ అవుతుంటాయి సార్. ఇప్పుడు మీరు చేసిన సినిమాలు కొంచెం సక్సెస్ అవుతాయి, కానీ సక్సెస్ కావు. సక్సెస్ అయిన తర్వాత మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా పార్టీ? ఏం చేయను, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతా. అదేంటి సార్, అంటే మీ వాట్ ఈస్ ద వే? నాడోడిగల్ ఉంది చూడండి, నాడోడిగల్ రిలీజ్ అయ్యి 15th డే తెలుగులో శంభో షూటింగ్ స్టార్ట్ చేసేసాం. నాడోడిగల్ అక్కడ 100th డే, ఇక్కడ షూటింగ్ ఫినిష్ అయింది. అక్కడ నుంచి పోస్టర్తో వచ్చారు, అరే ఏరా అలంతా సార్ 100th డే అదే అయిపోయింది కదా, నెక్స్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఈ రిలీజ్ చూద్దాం వెళ్ళంట్రా అలా చెప్పి రాజమండ్రిలో వెడివేశారు. నాడోడిగల్ 100th డేకి వచ్చి మనవాళ్ళు అదేదా చెప్పాను. ఎందుకు ఓ పని అయిపోతే అది మనం విధించేది మన పని, మనం విధించడం. అది తర్వాత పెండి అది పెద్ద చెట్టు కావచ్చు, నా మిగతా వాళ్ళకి అది హెల్ప్ చేసేది నేనే విధించాను అదిలా నాకు అదిలే, నా నెక్స్ట్ పనికి వెళ్ళిపోతా. ఇప్పుడు ఇది కార్మేని సెల్వం రిలీజ్ అయ్యి ఒక 1 week 10 daysలో స్కూల్ బస్సు గురించి మాట్లాడడం స్టార్ట్ అయిపోయి స్కూల్ బస్సు వచ్చేసి ఈ గ్యాప్లో మనకి ఇసుకపట్నం వచ్చేసి వాట్ నెక్స్ట్, దట్ ఈస్ యువర్ సెలబ్రేషన్. అదే మన సెలబ్రేషన్. అంటే డైరెక్ట్గా అడిగేస్తాను సార్. అయితే మీరు అంటే మీ పర్మిట్ రూమ్ అంటే మీకు తెలుసు, పర్మిట్ రూమ్లో మీరు ఎప్పుడన్నా పుచ్చుకోవడాలు గట్రా? ఇప్పుడు లేదు, స్టార్టింగ్ ఉంటుంది ఉండదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అన్నీ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకంటే టైం లేదు. మీరు మనం ఒకే టైంలో సిక్స్ వర్క్స్ చేసే మైండ్ ఇది. మనం ఇప్పుడు రాగానే వేరే ఒకటి ఆలోచించుకు వచ్చినా వేరే మాట్లాడి ఇది ఇలా ఉండగానే మనకు అంత టైం ఇవ్వడానికి ఇప్పుడు లేదు. గుర్తుందా సార్ ఫస్ట్ ఏం తీసుకున్నారు అని? పర్మిట్ రూమ్లోనా? పర్మిట్ రూమ్లోనా నార్మల్గా ఫస్ట్ ఏం తీసుకున్నారు? ఫస్ట్ వచ్చి ఓల్డ్ మంగ్, అది 90 ml, అప్పుడు వచ్చి 18 rupees. 18 rupees ఇద్దరు కలిపి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగానే 9 rupees పెడితే 18 rupees కూడా తీసుకొచ్చి దానిలో కూడా గొడవ జరుగుతుంది. నీకు కరెక్ట్గా పాయింట్అవుట్గా వేసి తాగేసి వెళ్ళి రోడ్డు మీద ఇడ్లీ దొరుకుతుంది, ఇడ్లీ తినేసి మన టైర్డ్ కోసం స్టార్ట్ చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగానే అలానే రోడ్డు మీదనే మనం నిలిచి అప్పుడు అక్కడ నుంచి ఒక ఆటోలోనో బస్సులోనో వస్తే కూడా డబ్బు ఇవ్వాలి, వాకింగ్లోనే వచ్చేది. వాకింగ్లో వచ్చి తినడానికి డబ్బు కావాలి కదా, ఈ 9 rupees తర్వాత తినడానికి అప్పుడు 20 rupees ఏదో బేటా. ఇది 9 rupeesకి అయిపోవు. తర్వాత 10 rupeesకి ఫుడ్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ గౌరవంగా బస్సులో వెళ్ళడం, దానికి 2 rupees పట్టుకొని గౌరవంగా, లేదా టైం అయిపోతుంది. సో ఇదొకటి పక్కన పెడితే ఇప్పుడు మూవీస్ చూస్తారు కదా సార్ మీరు? ఇప్పుడు మూవీస్ చూసే టైం ఉంటుందా లేదా షూటింగ్ అయిపోతుంది? చూస్తుండే. సో మీ ఫేవరెట్ జానర్ ఏంటి సార్? ఏ అంటే ఇప్పుడు ఒక 2-3 సినిమాలు ఎప్పుడు పెట్టినా నేను చూస్తాను అంటే రిగార్డ్లెస్ ఆఫ్ ద లాంగ్వేజ్, నాకు ఇది ఇష్టం ఈ 3 సినిమాలు అంటే ఏ సినిమాలు ఉంటాయి సార్? ఆ 3 అంటే నా తెలుగులో చూడాలంటే అలా వైకుంఠపురంలో చూస్తా. అది వచ్చి ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాలో అది వెళ్తుంది. ఏ పాయింట్ ఈ పాయింట్ ఆ పాయింట్ ఏ పాయింట్లో నుండి చూస్తానో అది ఫ్రమ్ ద బిగినింగ్ లోకి వెళ్ళవచ్చు. తమిళ్లో చూసానంటే నాన్ శివమణిదన్న ఒక ఫిల్మ్, రజనీ సార్ ఫిల్మ్. ఓకే,
ఆ ఫిల్మ్ వచ్చి నాన్ శివప్పు మణి. నాన్ సివప్పు మణిదన్ మణిదన్, ఐఎమ్ okay. రెడ్ మ్యాన్. ఓకే. అది రజనీ సార్ మూవీ. అప్పుడు నా రజనీకాంత్ ఫ్యాన్ అది. అప్పుడు వచ్చి ఫిల్మ్ చూడడానికి కోసం థియేటర్ లోపల మురుకు ఉంది చూడండి, మీన్స్ థియేటర్ లోపల షాప్ ఉంది. అప్పుడు మా ఊర్లో వచ్చి ఒకే ఒక ప్రొజెక్టర్ దా, ఓకే 2 ఇంట్రోల్స్ వస్తారు. ఓకే. లోపల ఆ డార్క్ లో మనం దీన్ని అమ్మాలి. Okay. అమ్మితే ఫ్రీగా ఫిల్మ్ చూడొచ్చు. ఆ షాప్ లో వెళ్ళి దాని మురుకు ఇలా అమ్ముతూ ఇలా చూసి అలా చూసింది 64 షోస్ కంటిన్యూస్గా. అవును, 14 days ఏదో ఆడింది. అది వచ్చి సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్లో వచ్చింది మన ఊరికి. మన ఊరికి రావాలంటే ఫస్ట్ రిలీజ్ అవ్వాలి, 100 days ఆడాలి, తర్వాత 50 days అయ్యి తర్వాత వచ్చు. ఇప్పుడు దాన్ని స్టేట్ రిలీజ్ అన్ని ఏరియాకి. అప్పుడు అలా లేదు, ఫస్ట్ రిలీజ్, సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ అలా వచ్చు. అప్పుడు అలా చూడడం స్టార్ట్ అయింది. దానిలో షార్ట్ బై షార్ట్ నాకు ఆ ఫిలిం నాను రజనీ సార్ ఫ్యాన్. నీకన్నా ఇది అన్నీ కలిపి అది పెద్ద సెంటిమెంట్ బాండింగ్. తర్వాత నా మురుకులు అమ్మేది తెలిసి మా ఫాదర్ నన్ను కొట్టి థియేటర్ లోపల వాళ్ళు కూడా, షాప్ వాళ్ళు కూడా, నువ్వు రావద్దు, మీ ఫాదర్ వచ్చి ఇక్కడ గొడవ చేశాడు, వెళ్ళిపోరాలేదు. తర్వాత బెడ్షీట్తో బయట పెద్ద రాక్ ఉండు థియేటర్కి బయట. అది వచ్చి 2 ఊరికి నడుమ ఆ థియేటర్. ఈ ఊరి వాళ్ళు రావచ్చు, ఆ ఊరి వాళ్ళు రావచ్చు. నడుమ పెద్ద రాక్. మనకు కదా సో పెథటిక్ మూడు కదా, ఇంట్లో డబ్బు ఇవ్వలేదు, వీడు థియేటర్ వాళ్ళు లోపల అలో చేయలేదు. ఆ బెడ్షీట్ తీసుకెళ్ళి ఆ రాక్లో వేసేసి మనం కదా 64, 50, 70 టైమ్స్ చూసేసాం కదా. అప్పుడు డైలాగ్ మాత్రం వినికిని డోర్ క్లోజ్లో ఉండదు. ఈవినింగ్ అయితే డోర్ ఓపెన్, డేలో సన్లైట్ వచ్చింది చెప్పి డోర్ క్లోజ్ చేసి పెడతారు. ఈవినింగ్ అయితే 6 o'clock అయితే డోర్ ఓపెన్. టోటల్గా 1 kilometerకి ఫిల్మ్ చూడొచ్చు. పడుకోవడం, ఫుల్ డైలాగ్ వినడం, ఫిల్మ్ అయిపోతే అందరూ ఇంటికి వెళ్ళగానే మనం కూడా ఇంటికి వెళ్ళి వచ్చేసేది. ఇలా చూసిన ఫిల్మ్ అది సూపర్. అలా కూడా నాన్ శివప్పు మణిదా. నాన్ సూప్ మణిదా. సో ఫైనల్గా 4 aspects ఆఫ్ లైఫ్ సార్. అదే 4 aspects ఆఫ్ లైఫ్ అంటే ఈ 4 aspectలు మీరు ఎంత బాగున్నారనే దాన్ని బట్టి మీ లైఫ్ సెట్ అవుతుంది. అంటే దీస్ 4 are the మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. ఒకటి టైం మేనేజ్మెంట్, ఒకటి మనీ మేనేజ్మెంట్, ఒకటి ఫిజికల్ హెల్త్, ఒకటి మెంటల్ హెల్త్. టైం మేనేజ్మెంట్ అయితే నేను మీకు చూశాను, చెప్పేసాను 10 నిమిషాలు ముందర ఉంటారు ఎక్కడ ఆన్ టైం. ఫిజికల్ హెల్త్ అయితే మనం చూస్తుంటే సార్ నాకు అది చేస్తాము. 2 days దా చేయలేదు, తర్వాత వెళ్ళి రేపు చేసేయాలి. వారం 10 రోజులు అయిపోయింది సార్, మీరు నాకు గిల్ట్ ఇచ్చేస్తున్నారు. మనీ మేనేజ్మెంట్ గురించి నేనేం చెప్తానంటే, మనీ ఇంపార్టెంట్, డెఫినెట్గా మనీ ఇంపార్టెంట్. బట్ మనం ఏ పాయింట్లో మనకి ఈ అమౌంట్ ఉంటే చాలు కదా. పెట్రోల్ చెప్పినట్టేదా, వాడు 4 లీటర్లో వెళ్ళాడు, వాడు ఇది ఉంటే చాలు, ఇది అలా మనం ఏదో ఓ పాయింట్లో చాలు అలా అనేది స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తే మనకి ఇదన్నీ మీరు చెప్పిన ఫిజికల్ హెల్త్ ఉండు, మెంటల్ హెల్త్ ఉండు, అన్ని హెల్త్ కావాలంటే దీని ఓ పాయింట్లో ఓకే ఈ అమౌంట్ ఉంటే చాలు, నా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను అలా నా మైండ్ సెట్ రావాలి. మనకి ఏం ప్రాబ్లం అంతే, ఇప్పుడు 1 crore ఉంటే చాలు అలానే ఇప్పుడు చెప్పు. ఆ 1 crore వచ్చిన లేదు ఎక్కువ ఒకటి ఉంటే మనం సేఫ్. లేదు ఆ 2 వస్తే ఇంట్లో మేడం చెప్తారు, ఏం చెప్తారు, లేదు అది పిల్లలు ఉన్నారు కదా, వీడికి ఒకటి వాడికి ఒకటి, తర్వాత ఇలా వెళ్తూనే ఉంది, ఇలా వెళ్తూనే ఉంటుంది. మనం ఏదో పాయింట్లో చాలు అలా అని చేయాలి. ఆల్మోస్ట్ వచ్చేసాను నాన్న కూడా, చాలు అలా ప్లేస్కి వచ్చేసాను. చాలా సింపుల్గా ఓకే ఇది చాలు, దీని మీద కావాలంటే దీని మీద వచ్చేది అన్ని బోనస్. మనం చాలా ఎప్పుడే నా బుక్స్కి నాకు వచ్చే శాలరీలో ఓ పోర్షన్ బుక్స్కి వెళ్ళిపోవు, ఓ పోర్షన్ ఇవ్వడానికి. అదే ఎందుకంటే 4గా పెడతా. ఒక పోర్షన్ నాకు, ఓ పోర్షన్ నా ఫ్రెండ్స్, నా చుట్టూ లేకుండా అదేంటి వాయిపు మీన్స్ ఛాన్స్ లేకుండా తిరిగారు చూడండి. మనతో వచ్చిన వాళ్ళు, మనకు దొరికింది వాళ్ళకి దొరకట్లేదు, వాళ్ళ కోసం ఒక పార్ట్ పెట్టుకుంటాను ఎప్పుడునే. ఇంకో పార్ట్ దేవుడికి పెడతాను. ఆ టెంపుల్ రీఆర్గనైజ్ చేయడం, టెంపుల్ గోపురాలు కట్టడం, దీనికి ఓ పార్ట్ పెట్టుకుంటాను. ఇలా నా సెట్ చేసి ఇలా ఎప్పుడు నేను నా లైఫ్ ఇలానే ఉండు. ఓ పార్ట్ బుక్స్కి, ఇలా 4 parts పెట్టుకుంటాను. దీనిలో మనకేం వస్తుంది అలానే దీన్ని కరెక్ట్గా ఉండు. దీనిలో నా వైఫ్ అన్నీ ఇచ్చేసేంత లేదు, మనకు కావాల్సింది మన పార్ట్ ఉంది, ఇది ఇచ్చే పార్ట్. దీనిలో చూసి దీనిలో ఓ పాయింట్లో ఇది కూడా స్టాప్ చేసేసి, ఓ పాయింట్ తర్వాత మంచి వాటర్ ఉండాలి, మంచి గాలి ఉండాలి,
మంచి ఫుడ్ ఉండాలి, ఇది 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 మనకు చాలు అలానే మైండ్ సెట్. దీని ఇది అన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ వచ్చేసి నువ్వు చాలు మైండ్ సెట్ వచ్చేస్తే మెంటల్ హెల్త్ అయిపోవు. అది ఆల్మోస్ట్ వచ్చేసాను, ఆల్మోస్ట్ ఆ పాయింట్కి వచ్చేసాను. అదేదా నా ఇప్పుడు వెయిట్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ ఆ పాయింట్కి నా వచ్చిన కాబట్టి ఈ కామెడీ కూడా నాకు వచ్చేసి పర్ఫెక్ట్గా ఆ కామెడీని అటాక్ చేసేసాము. అలంతా అలానే ఓకే ఇంకా మనం వెళ్ళి వేరే పని చేయొచ్చు అలానే ఇంటికి వెళ్తాం. డెఫినెట్లీ సార్. నేనైతే వెయిటింగ్ మీరు ఒక కామెడీ ఫుల్ లెంత్ అంటే కామెడీ ఫిల్మ్ డైరెక్ట్ చేసినా లేకపోతే మీరు చేసినా ఐ విల్ బి సీటెడ్ సార్. నాకు మస్తు మజా వచ్చింది. టోటల్గా వేరే చేద్దాం. డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది కార్మణి సెల్వం అండ్ మీరు చేయబోయే కార్మణి సెల్వంలోనే టూ మనీ కామెడీస్ ఉంది. సిచ్యువేషనల్ కామెడీ, మంచి ఇన్నసెంట్ వాడు, ఎవరు ఏం చెప్తాను నమ్మేతాడు, ఓహో అలా అంటాడు. ఆ ఓహో ఓహో అనేది ఓ 30 times చెప్పుకున్నా వెరైటీ ఆఫ్ ఓహోస్ ఉంది. ఓ మిడిల్ క్లాస్ వాడికి ఓ కార్లో ఓ డ్రైవర్గా ఉన్నవాడికి ఓ ట్యాక్సీ ఊబర్ లాగా ఓ ట్యాక్సీ వాడేవాడికి చాలామంది బండిలో వచ్చేవాడు అందరూ ఒక్కొక్క పాయింట్లో వస్తారు కదా. వచ్చేవాడు అందరూ వేసేది అన్నీ వీని డస్ట్బిన్ లాగా అన్నీ నా పరిస్థితి ఏంట్రా అన్నీ వేసేసి వెళ్ళిపోతారు. వీడు కామన్ నార్మల్ పర్సన్, వీనికి అన్ని కన్ఫ్యూషన్ అయితే ఏదో ఒకటి చేసి ఎక్కడో పొడి దొల్లి లేదు మనం ఫస్ట్ ఉన్నాం కదా, మనం ఫస్ట్ ఉండేదే కరెక్ట్ లైఫ్ అని చెప్పి రివర్స్ అయ్యి ఫస్ట్ లైఫ్కి వస్తాడు. అది అంత హ్యూపర్గా అంతా ఉండు ఓ పాయింట్ వరకు మీరు చూడండి. డెఫినెట్లీ. అండ్ ఒక చిన్న సెటప్ పెట్టాం ఇందులో. వద్దు అలా మీరు వద్దలేరనే మీరు దీని మీద సంతకం పెట్టిస్తే అలా గ్యాలరీలో పెట్టుకుంటాం. రెండు ఉంది. ఎన్నో ఇంటర్వ్యూ ఇచ్చుకున్నాను, బట్ ఇది చాలా స్పెషల్. థ్యాంక్ యూ సార్. రికార్డ్ అయిందిగా. ఇది ఇంటర్వ్యూ లాగా కూడా లేదు, ఇది వేరేదో. అదేమో మిమ్మల్ని ఇద్దరు కింద చూసిన మైండ్ మారిపోయింది. నా రాగానే చాలా టైర్డ్గానే వచ్చాను. నా డైరెక్టర్ దగ్గర కూడా చెప్పాను, అయ్యో వాళ్ళందే వచ్చాను. మేము ఇద్దరిని చూసిన ఏదో మంచి వైబ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ చాలా బాగా చేయండి. డెఫినెట్లీ అలా ఉంటారు. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మజా వచ్చింది. నేను క్లోజింగ్ చేస్తా. చాలా మజా వచ్చింది సార్ మీతో మాట్లాడితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. చాలా పాజిటివ్ పర్సన్ సార్ మీరు. ఎంత పాజిటివ్ పర్సన్ అంటే నేను ఫుల్ ఇప్పుడు రేపటి నుంచి మీరు చెప్పినవన్నీ పాటించుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నేను కూడా యాక్టింగ్ ట్రై చేస్తున్నాను. ఏదో ఒక రోజు మీట్ చేయగానే ఎలా ఉంటారు, ఈ మీ బ్లెస్సింగ్ ఉంటే చాలు. ఏదో ఒక రోజు మీతో కూడా పని చేయాలని డెఫినెట్లీ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ పాజిటివిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కార్మణి సెల్వం. అండ్ ఒక్కసారి మీ స్టైల్లో ఆ కెమెరాని చూసి డైరెక్టర్ స్టైల్లో కట్ అంటే కట్ చేసేద్దాం. కట్.